ఫస్ట్ డే మన క్లాస్‌లో దేని గురించి మనం డిస్కస్ చేసామంటే హోలిస్టిక్ అప్రోచ్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసామండి. దాంట్లో మెయిన్‌గా ఏంటంటే, మనం హెల్త్‌ని నాట్ ఓన్లీ ఫర్ ద ఫిజికల్ బాడీ, మెంటలీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ అన్ని విధాలుగా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌లో ఎలా హీల్ చేయాలనే దాని గురించి మనం దీర్ఘంగా వచ్చి ఫస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసాం. అదే విధంగా 4 పిల్లర్స్ ఫర్ హెల్త్ అనేది డిస్కస్ చేస్తున్నామనమాట. అదే విధంగా ఏమంటే, ఏ విధంగా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే మన హెల్త్ అనేది బాగుంటది అనే దాని గురించి డిస్కస్ చేసాం. ఎటువంటి ఆహార పద్ధతులను మనం అలవాటు చేసుకోవాలనే దాని గురించి మనం ఫస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నాము. లాస్ట్ నిన్న క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేసామంటే హెడేక్ పాయింట్స్. హెడేక్ వస్తే అక్యుప్రెషర్‌లో ఎటువంటి పాయింట్స్ మనం ప్రెషర్ ఇచ్చుకోవడం ద్వారా మనకొచ్చి హెడేక్ అనేది తగ్గుతుందనేది మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. దాంట్లో మెయిన్‌గా ఏంటంటే ఇక్కడ బొట్టు పెడుతున్నాం కదండీ! ఈ ప్లేస్‌లో వచ్చి ఉండే పాయింట్‌ని మనం చూపుడు వేలుతో మెల్లగా ఒక్క నిమిషం వచ్చి ప్రెషర్ ఇవ్వడం ద్వారా వచ్చి మన తలనొప్పి అనేది తగ్గుతుంది. అదే విధంగా ఇక్కడ పొట్టు అంటారన్నమాట. పొట్టులో పడితే పట్టని పోతావనేసి ఒక సామెత ఉందన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్‌లో వచ్చి ఈ 3 ఫింగర్స్ ఇలా పెట్టుకొని మెన్ జెంటిల్‌గా వచ్చి క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ప్రెషర్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మన హెడేక్ అనేది తగ్గుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటండి? ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చెప్తారనమాట. ఓకే. ఈ విధంగా చాలా హెడేక్ పాయింట్స్ అనేది ఉందండి. హెడేక్ రిలీవ్ చేసే అక్యుప్రెషర్ పాయింట్స్. ఇది 2 చాలా ఇంపార్టెంట్ అయినవి. ఓకేనా? అదే విధంగా నెక్ పెయిన్‌కి నిన్న ఒక ఎక్సర్‌సైజ్ అనేది మనం చెప్పించామనమాట. అది చాలా మంది నిన్న డెమోలో చేస్తున్నప్పుడే వాళ్ళకొచ్చి నెక్‌లో ఉండే టెన్షన్ గాని, స్ట్రెస్ గాని, పెయిన్ గాని రిడ్యూస్ అయిందని చెప్పి ఫీడ్‌బ్యాక్ వచ్చి నాకొచ్చిందనమాట. థాంక్ యూ ఫర్ థట్. అది ఇంకోసారి కౌంట్ రిపీట్ చేయమంటే చేస్తాను. ఇఫ్ యూ వాంట్ అంటే యెస్ టైప్ చేయండి చాట్ బాక్స్‌లో. ఖచ్చితంగా నేను అది నెక్ పాయింట్స్‌ని మళ్ళీ రిపీట్ చేస్తాను. డిస్కస్ చేద్దామా? ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ బిందు గారు. నేను డిస్కస్ చేస్తాను. నెక్ అంటేనే మనం ఇప్పుడు ఎన్ని స్ట్రెస్ వచ్చినా గానీ ఫస్ట్ మన చెయ్యి ఆటోమేటిక్‌గా ఎక్కడికి పోతుంది నొప్పొచ్చేసిందనుకోండి, మనం మనమే మనకు తెలియకుండా మన చెయ్యి అనేదొచ్చి వెనకాల పక్క ఇలా నెక్ మీద వెళ్ళిపోతుందనమాట. నొప్పిని మన చెయ్యే వచ్చి ఏం చేస్తుంది ఫస్ట్ గుర్తిస్తుంది. చేత్తోనే మనం చేసుకుంటాం. మన వల్ల కానప్పుడు మనం హెల్ప్‌కెళ్తాం, ట్రీట్‌మెంట్‌కెళ్తాం, థెరపీస్‌కెళ్తాం అనమాట. ఓకే. మనం వచ్చి ఆటోమేటిక్‌గా మన బాడీకి ఒక సైంటిఫిక్ థింగ్స్ తెలుసనమాట. ఎక్కడ నొప్పో ఫస్ట్ అక్కడ మన చెయ్యెళ్ళిపోతుంది. చెయ్యెళ్ళిపోతుందనమాట. దానికి అది తెలుసనమాట. సబ్‌కాన్షియస్‌గా దానికన్నీ తెలిసుంటుంది. మనం కొంచెం ఇవన్నీ లెర్న్ చేసుకున్నామనుకోండి, మన బాడీని మనమే హీల్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ నుంచి చిన్న చిన్న పెయిన్ నుంచి మనం వచ్చి రిలీవ్ చేసుకోవచ్చనమాట. నెక్ పెయిన్ వచ్చిన వెంటనే మనం ఇలా పెడుతున్నాం కదా! ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మన తల వెనకాల ఇక్కడ ఒక ఎముక అనేది మనం ఫీల్ అవుతామనమాట. ఇలా వంగినప్పుడు ఇక్కడ ఎముకని ఫీల్ అవుతారు. మీరు ఫీల్ అవ్వండి ఇప్పుడు. ఫీల్ అవుతారు. అదొక ప్రెషర్ పాయింట్ ఉందండి. ఆ ప్రెషర్ పాయింట్స్ గురించి మనం వచ్చి డీప్ గ్లాసెస్‌లో వచ్చి డిస్కస్ చేసుకోవచ్చు. అక్కడ ప్రెషర్ పాయింట్‌లో ఈ 3 ఫింగర్స్‌ని పెట్టుకొని మెల్లగా క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో మనం ప్రెషర్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఏదైనా స్టాగ్నేషన్ ఉంటే వెంటనే రిలీఫ్ అనేది జరుగుతుందనమాట. నెక్స్ట్ మన చెవికి ఈ యొక్క షోల్డర్ దగ్గర మధ్యలో ఒక ట్రయాంగిల్ లాగా తీసుకుంటే ఇక్కడ ఒక పాయింట్ వస్తుందండి. ఆ ప్రెషర్ అక్కడొచ్చి ఒక 3 ఫింగర్స్‌తో మెల్లగా ప్రెషర్ ఇవ్వండి. మీరిప్పుడే చేసుకోండి. ఉంటే అందరికి ఉంటుందండి వర్క్ చేస్తుంటారు కాబట్టి, స్ట్రెస్ ఉంటది కాబట్టి, పెయిన్ ఉంటది. చూడండి ఈ 3 ఫింగర్స్‌తో ఇలా. చూడండి ఇలా పాము కాటేస్తే ఎలా చేస్తామో ఆ విధంగా. ఈ విధంగా ప్రెషర్ ఇస్తున్నాం. బోత్ సైడ్స్ చేసుకోండి. చేస్తూ ఉండగా మీకేమవుతుందంటే పెయిన్ ఉండిందనుకోండి, ఓకే. అక్కడ వచ్చి స్ట్రెస్ ఉంది మనకి, నెక్ పెయిన్ మైల్డ్‌గా ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఇదయిపోయిన తర్వాత మన జడ వేస్తాం కదండీ! జడ దగ్గర వచ్చి ఇక్కడ 2 పక్కల వెనకాల ఓకే. థంబ్‌తో ఇలా ప్రెషర్ ఇవ్వండి. ఓకే. ఎలా చేయాలని నేను చెప్తాను డెమో. చూడండి ఇలా పెట్టుకునేసేయండి. పెట్టుకొని క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ ప్రెషర్ ఇచ్చుకోండి. వెంటనే వచ్చి నెక్ పోకుడే బ్లడ్ ఫ్లోలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే వెంటనే క్లియర్ అవుతది. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్‌ని గుర్తుపెట్టుకోండి నెక్ పెయిన్‌కి. ఫస్ట్ ఏం చెప్పానంటే మీకు
నెక్ అలా ఆటోమేటిక్ గా చేయబోతుంది కదండి. అక్కడ ఇలా మెడ బెండ్ అయినప్పుడు ఇక్కడ ఒక ఎముకోని ఫీల్ అవుతాము. అక్కడ మనం ప్రెషర్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ చెవుకి షోల్డర్ కి మధ్యన ఒక ఇమేజినరీ లైన్ డ్రా చేశారనుకోండి, మధ్యలో వచ్చే పాయింట్ అన్నమాట. ఇక్కడ ప్రెషర్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే తల వెనక పక్కన అన్నమాట. ఇలా ప్రెషర్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, మనకి నెక్ పెయిన్ అనేది ఇమ్మీడియట్ గా రిలాక్స్ అవుతుంది. దీంతో పాటు మన నెక్ ని మసాజ్ చేయడానికి మన షోల్డర్ తో ఒక ఎక్సర్సైజ్ ఉంది, అది నేను చెప్పిస్తాను. అది ఏంటంటే ఫస్ట్ షోల్డర్ జాయింట్ ఉంది కదండి, దాన్ని అప్ అండ్ డౌన్ 30 టైమ్స్ చేయాలి. షగ్గింగ్ షోల్డర్స్, దెన్ క్లాక్ వైజ్ రొటేషన్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ మిడిల్ ఆబ్లాంగేటా మసాజ్ లా జరుగుతుంది అనమాట. ఈ నెక్ రీజియన్ లో బాగా సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది కాకుండా ఇక్కడ బ్రెయిన్ లో ఉన్న పార్ట్స్ కూడా వచ్చి కొంచెం యాక్టివేట్ అవుతుంది అనమాట ఈ యాక్టివిటీ చేయడం ద్వారా. ఓకేనా, ఇది వచ్చి సెల్ఫ్ హెల్ప్ నెక్ పెయిన్ కి చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇది కాకుండా చాలా డెప్త్ అనే నాలెడ్జెస్ అన్ని ఉన్నాయి. ఫర్దర్ క్లాసెస్ మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ నేను వచ్చి స్ట్రెస్ రిలీవింగ్ పాయింట్స్ అనేది చెప్పుకున్నాము. దాంట్లో P6 పాయింట్ చెప్పాను. ట్రావెల్ సిక్నెస్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. P6 పాయింట్ అనేది వచ్చి ఇక్కడ చూడండి, ఈ యొక్క విస్ట్ క్రివిసెస్ లో ఇక్కడ 3 ఫింగర్స్ పెట్టుకుంటే ఇక్కడ వచ్చే పాయింట్, ఇలా 3 ఫింగర్స్ పెట్టుకుంటే ఇక్కడ వచ్చే పాయింట్ వచ్చి P6 పాయింట్. దీన్ని ప్రెషర్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మనకి వెంటనే ట్రావెలింగ్ సిక్నెస్, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అదే విధంగా మెంటల్ క్లారిటీ కావాలి, నాకు కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నాను, యాంగ్జైటీ ఉంది, సంథింగ్ సైకలాజికల్ స్ట్రెస్ ఉంది అనుకోండి, అప్పుడు మన మైండ్ కామ్ చేసేదానికి మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఒక ప్రెషర్ పాయింట్ ప్లేస్ ఎక్కడ ఉందంటే ఇక్కడ H7 ఏంటంటే హార్ట్ 7 అని పాయింట్ అండి. ఇప్పుడు ఏదైనా ఎమోషనల్ గా మనం ఫీల్ అయ్యామనుకోండి, ఫస్ట్ డిస్టర్బ్ అయ్యేది మన హార్ట్. ఓకేనా, హార్ట్ డిస్టర్బ్ అవుతుంది, దాంతో పాటు మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఎమోషనల్ గా మనం వచ్చి ఎక్కువగా ఓవర్లోడ్ అయినప్పుడు, అప్పుడు మైండ్ కామ్ చేసేదానికి ఇక్కడ ప్రెషర్ పాయింట్ ఇవ్వడం ద్వారా చూడండి, ఈ యొక్క చిటికిన వేళ్ళ అలా ఇమాజినరీ లైన్ తీసుకుంటే, దృష్టి దగ్గర ఒక ఇమాజినరీ లైన్ ఇలా హారిజాంటల్ తీసుకుంటే ఇక్కడ వచ్చే పాయింట్ అనమాట H7. ఈ పాయింట్ ప్రెషర్ ఇవ్వడం ద్వారా 30 సెకండ్స్ ప్రెషర్ ఇవ్వడం ద్వారా మీ మైండ్ అనేది కామ్ అవుతుంది, నెమ్మదిగా స్లీప్, మంచిగా నిద్ర కూడా వస్తుంది. ఓకేనా, ఇది నిన్న క్లాస్ మనం డిస్కస్ చేసుకున్నామండి. దీంతో పాటు కొన్ని ముద్రాస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. వర్టిగోకి, దెన్ వాయు ముద్ర. వర్టిగోకి వచ్చి శూన్య ముద్ర చేయొచ్చండి. శూన్య ముద్ర వచ్చి దిస్ ఇస్ ద మిడిల్ ఫింగర్ లో వచ్చి ఎయిర్ దట్ మీన్స్ స్పేస్ ని రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని ఇలా మండించి తంబుతో ఇలా ప్రెస్ చేస్తే ఇది శూన్య ముద్ర అవుతుంది. ఈ శూన్య ముద్ర చేయడం ద్వారా వర్టిగో అనేది తగ్గుముఖం పడుతుందండి. అదే విధంగా వచ్చి మనకి మెంటల్ క్లారిటీ కూడా వస్తుంది, మైండ్ లో ఉండే డిస్టర్బెన్స్ క్లియర్ అవుతుంది. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ప్రీవియస్ క్లాస్. ఈ రోజు క్లాస్ ని స్టార్ట్ చేద్దామా సార్? వంశీ సార్, ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా సార్? వంశీ సార్, ఓకే సార్. క్లాస్ స్టార్ట్ చెప్పేదానికి ముందు నేను ఇంకా ఇంపార్టెన్స్ అన్ని చెప్తానండి. ఓకే, సరే స్టార్ట్ చేద్దామా ఈ రోజు క్లాస్? చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ డౌట్స్ మీకు ఏమైనా ఉన్నాయంటే ఒకసారి పేపర్ లో కానీ ఏమైనా రాసుకోండి. సో లాస్ట్ లో మన హాఫ్ అన్ అవర్ డౌట్ సెషన్ లో మొత్తం డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి. బిఫోర్ దట్ స్టార్టింగ్ క్లాస్ మొన్న రాలేదు, ఓన్లీ టుడే, ఇవాళ ఒక్క రోజే ఎంటర్ అయ్యాము, ఈ రోజే మాకు మెసేజ్ తెలిసింది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ అని టైప్ చేయండి. ఎన్ ఫర్ న్యూ. మొన్న రాలేదండి, ఇవాళే మేము వచ్చాము. రైట్. స్వప్న మేడం కానీ తెలుసు, నో ప్రాబ్లం. ఎస్, ఓకే మేడం. 2-3 మెంబర్స్ అయితే కొత్త వాళ్ళు ఉన్నారు. సరే, ఆల్రెడీ రిపీట్ చేశారు కాబట్టి నో ప్రాబ్లం. సో మీ డౌట్స్ ఏమన్నా మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు రాసి పెట్టుకోండి. లాస్ట్ లో మనం ఒకసారి డౌట్స్ అనేవి క్లారిఫై చేద్దాం. ఒకవేళ ఇంపార్టెంట్ అనుకున్నవి అయితే మధ్యలో ఒకసారి టెక్స్ట్ చేద్దాం. రైట్ మేడం? ఎస్, ఓకే సార్. హోలిస్టిక్ హెల్త్ లో వచ్చి మనం ఏమేమి చేయబోతున్నాము, హోలిస్టిక్ హెల్త్ ఎందుకోసం అంత ఇంపార్టెన్స్ అంటే, హోలిస్టిక్ హెల్త్ ద్వారా మనం వచ్చి డిజీజ్ ని వచ్చి ప్రివెంట్ చేయగలుగుతున్నాం. అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. మనం వచ్చి రోగం రాకుండా నివారించడం కోసం వచ్చి మనం వచ్చి ఈ హోలిస్టిక్ అప్రోచ్ అనేది
మనం ఫాలో అప్ చేయాలి. అదే విధంగా వచ్చి వీ హ్యావ్ టు రెడ్యూస్ ద స్ట్రెస్ ని రెడ్యూస్ చేయాలి మనం. చేయడానికి ఈ హోలిస్టిక్ అప్రోచ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్ ఏమంటే ఒక ప్రాబ్లం, ఒక డిజీజ్ వస్తే డిజీజెస్ మాత్రమే మనం ట్రీట్ చేయకూడదండి. ఆ హోల్ పర్సన్ ని మనం వచ్చి ఐడెంటిఫై చేయాలి. ఏం ప్రాబ్లం ఉంది, బాడీ, మైండ్, స్పిరిట్ హోలిస్టిక్ అప్రోచ్ అనేది మనం చేయాలి. ఫిజికల్ గానా, సైకలాజికల్ గానా, లేకపోతే ఏ విధంగా అయినా ప్రాబ్లం అనేది తనకు ఉంది అనేది మనం కనుక్కునేది ఓన్లీ హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా మాత్రమే. సరే, ఈ రోజు టాపిక్ కి మనం వెళ్ళిపోదామండి. సార్, స్క్రీన్ కనిపిస్తోందా? స్క్రీన్ కనిపిస్తోందా సార్? సార్, నేను మాట్లాడేది వినిపిస్తోందా? మేడం వినపడుతుంది, కనపడుతుంది మేడం. ఓకే సార్. ఓకే, హీల్ నేచురలీ, లివ్ పెయిన్ ఫ్రీ. ఇదిదా మన కాన్సెప్ట్. ఈరోజు క్లాస్ ఒక కాన్సెప్ట్ ఏమంటే మనం నేచురల్ గా హీల్ అవ్వాలి, పెయిన్ నుంచి రిలీవ్ అవ్వాలన్నమాట. పెయిన్ నుంచి రిలీవ్ అయితే ఎంత పెద్ద హాయ్ అండి, అది వచ్చి మాటల్లో చెప్పలేనంత హాయ్ అన్నమాట. ఎలా నేచురల్ థెరపీస్ తో, ఎటువంటి నేచురల్ థెరపీస్ ఉన్నాయి, ఏ విధంగా అది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది, మెడిసిన్స్ లేకుండా పెయిన్ అనేది తగ్గుతుందా అనేది కొంతమందికి ఆశ్చర్యంగా ఉండవచ్చు. కొత్తగా ఈ క్లాసెస్ కి వినే వాళ్ళకి ఖచ్చితంగా ఇది వచ్చి చాలా న్యూగా అనిపిస్తుంది అనమాట. ఈరోజు కంటెంట్స్ ఏమంటే నేచురల్ థెరపీ ఫర్ ద పెయిన్ రిలీఫ్. పెయిన్ ఎలా మనం తగ్గించుకోవచ్చు, ఎటువంటి నేచురల్ థెరపీస్ అనేసి ఉన్నాయి. మెయిన్ గా బ్యాక్ పెయిన్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. నీ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. తర్వాత వెల్నెస్ ఇండస్ట్రీ ఇండియాలో ఎలా ఉంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంది వెల్నెస్ ఇండస్ట్రీలో అనేది మనం డిస్కస్ చేయబోతున్నాము. నెక్స్ట్, వెల్కమ్ ఎవ్రీవన్. ఎవరికంతా పెయిన్ లేకుండా లైఫ్ ని లీడ్ చేయాలి, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు ఈ క్లాస్ ని 100% అటెంటివ్ గా ఉండండి. దానికి ఒక చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనం చేస్తాము. ఎలా చేస్తామంటే అందరూ అలర్ట్ గా కూర్చోండి. కూర్చునేటప్పుడు వచ్చి వెన్నుపూస నిటారుగా ఉండాలి. కన్ను క్లోజ్ చేసుకోండి. బోత్ హ్యాండ్స్ చిన్ముద్రలో పెట్టుకోండి. ఒళ్ళో పెట్టుకోండి. చేతులు వచ్చి ఒళ్ళో ఉండాలి. ఐ క్లోజ్ చేసుకోండి. టేక్ డీప్ బ్రీత్. ఇన్హేల్ త్రూ నోస్, ఎక్సేల్ త్రూ మౌత్. ఇన్హేల్ త్రూ నోస్, ఎక్సేల్ త్రూ మౌత్. ఇన్హేల్ త్రూ నోస్, ఎక్సేల్ త్రూ మౌత్. ఏం అమ్మాయి చిన్నపిల్లల్లాగా ఇలా డెమోలని ఇస్తుందని చెప్పి అనుకోకండి. వైల్ లెర్నింగ్ సంథింగ్ మన బ్రెయిన్ కి, నేను ఆల్రెడీ క్లాసెస్ లో చెప్తున్నాను, బ్రెయిన్ కి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా రావాలంటే మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్, చిన్నగా ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేసి స్టార్ట్ చేసామనుకోండి, అటెంటివ్ గా ఉంటాం అనమాట. ఇదే విషయాన్ని మీ పిల్లలతో షేర్ చేయండి. వాళ్ళు చదివే దానికి కొత్తగా లెర్న్ చేసే ముందు ఒక్కసారి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పండి. ఈ ప్రొసీజర్ ఎలా అంటే సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్, ఇన్హేల్ త్రూ నోస్ అండ్ ఎక్సేల్ త్రూ మౌత్, అంతే అండి. ఓకే, నెక్స్ట్ నేచురల్ థెరపీస్ ఫర్ ద పెయిన్ రిలీఫ్ అనేది 1 by 1 నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ థింగ్ ఇస్ అకుపంక్చర్. మీకు వచ్చి ఎక్కడ స్టాటిస్టిక్స్ అయితే చూసినా కానీ ఇప్పుడు ఆఫ్టర్ కరోనా వచ్చి అకుపంక్చర్ కి చాలా వరల్డ్ వైడ్ గా వచ్చి అక్సెప్ట్ చేస్తున్నారు అనమాట అకుపంక్చర్. దానికి ముందు ఎలా ఉండిందంటే కొంచెం అక్సెప్టెన్స్ తక్కువగా ఉండింది. కానీ ఇప్పుడు ఆఫ్టర్ కరోనా అకుపంక్చర్ అనేది హోలిస్టిక్ అప్రోచెస్ లో, ఆయుష్ లో వచ్చి తీసుకొచ్చేసారనమాట. అకుపంక్చర్ అనేది డెఫినిషన్ నేను చెప్పాను, 5 నీడిల్స్ ద్వారా ఒక పర్టికులర్ పాయింట్స్ లో వచ్చి నీడిల్ ప్రిక్ చేయడం. 5 నీడిల్స్, స్టెరైల్ నీడిల్స్ ని ప్రిక్ చేయడం ద్వారా వచ్చి మన బాడీలో వచ్చి చాలా రియాక్షన్స్ జరుగుతుంది. దాంట్లో పెయిన్ అనేది 100% వచ్చి రిలీఫ్ అవుతుందండి. మెయిన్ ఏమంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, పెయిన్ వచ్చి రిడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటే వర్మా థెరపీ. వర్మా థెరపీ అనేది వచ్చి మన ఇండియాలో నుంచి ట్రెడిషనల్ గా వచ్చిన ఒక థెరపీ అనమాట వర్మా థెరపీ. ఇది సిద్ధర్గల్, యాక్చువల్ గా దీనికి చాలా హిస్టరీ ఉందండి. ఇది మళ్ళీ మనం డిస్కస్ చేస్తుంటాం. ఇది ఏంటంటే మన ఒంట్లో ఉండే ప్రాణశక్తిని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. రెడ్యూస్ ద పెయిన్ అండ్ రిస్టోర్ ద బ్యాలెన్స్. బాడీలో ఒక పంచభూతాలని వచ్చి రిస్టోర్ చేయగలిగే కెపాసిటీ వచ్చి వర్మంకు ఉంది. స్పోర్ట్స్ ఇంజురీస్, స్పోర్ట్స్ అండ్ ఈ కలర్, ఈ మల్లు యుద్ధం అంటారు కదా, అలాంటి వాటిలో సారీ ఫర్ ఇంటరప్షన్. సో మనకైతే ఫస్ట్ స్లైడ్ ఒకటే కనబడుతుంది, అదే కంటిన్యూ అవుతుందా, స్లైడ్ మారుతుందా? మార్చాను సార్.
మనకు ఒకటే ఫస్ట్ స్లైడే కనబడుతుంది నాకైతే. పెయిన్ రిలీఫ్ అండ్ న్యాచురల్ థెరపీస్ నుంచే కనబడుతుంది. ఇప్పుడు సార్ ఇప్పుడు మారిందా? అదే ఉంది. ఓకే, సెకండ్ స్లైడ్ రాలేదు. సెకండ్ ఏదో మీరు కంటెంట్స్ అని పెట్టారు, అది రాలా. నేను కనిపిస్తున్నాను సార్ మీకు మాట్లాడేది. మీరు కనబడుతున్నారు, స్క్రీన్ కనబడుతుంది, బట్ స్లైడ్ అయితే చేంజ్ అవ్వాల. ఓకే సార్, షల్ ఐ కంటిన్యూ? కంటిన్యూ చేసేయండి. ఇది తీసేయండి, స్లైడ్ తీసి. ఇప్పుడు వచ్చింది మేడం. ఓకే, ఇప్పుడు వచ్చింది. క్లిట్ టు యాక్ట్ ఎటల్ ఆక్యుపంచర్, వర్మా థెరపీ, రిస్టోర్ ఓకే, బ్యాలెన్స్, కప్పింగ్ థెరపీ అని ఇది వచ్చింది. మరి ఈ స్లైడ్ వచ్చింది. ఓకే సార్, షల్ ఐ కంటిన్యూ నౌ? కంటిన్యూ చేయండి మేడం. ఓకే, బర్మా థెరపీ గురించి చెప్తున్నాను కదా. బర్మా మల్ల యుద్ధంలో కానీ కిక్ బాక్సింగ్స్ లో వచ్చి బాగా దెబ్బ తగిలితే బర్మా థెరపీ ద్వారా వచ్చి వెంటనే రిలాక్సేషన్ అనేది జరుగుతుంది అనమాట. బర్మాని వచ్చి ట్రెడిషనల్ థెరపీగా ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. సార్ దగ్గర కూడా ఒక క్లాస్ ఇప్పుడు వచ్చి రీసెంట్ గా 25th ఉంది కదా సార్ మనకి. 25, 26 హైదరాబాద్ లో మేడం. హైదరాబాద్ లో ఉంది. కావాలంటే జాయిన్ చేసుకోవచ్చు లెర్న్ చేయాలంటే. నెక్స్ట్ కప్పింగ్ థెరపీ అనేది ఉందన్నమాట. కప్పింగ్ థెరపీ ఏమంటే మజిల్ టైట్నెస్ ని ఇమీడియట్ గా రిలాక్స్ చేయడానికి వచ్చి కప్పింగ్ థెరపీ వచ్చి ఎక్స్ట్రాడినరీగా వచ్చి యూజ్ అవుతుంది. మా క్లయింట్స్ చాలా మంది డైలీ వచ్చి మేము ఈ కప్పింగ్ థెరపీ అనేది చేస్తుంటాం. ఇమీడియట్ ఆ మజిల్ టైట్నెస్ నుంచి రిలీఫ్ వస్తుంది. మజిల్ పెయిన్, మజిల్ నాట్స్ నుంచి రిలీఫ్ అనేది జరుగుతుంది అనమాట. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఫుడ్ రిఫ్లెక్సాలజీ. నవేడేస్ మీరు రీల్స్ ఓపెన్ చేస్తే ఈ ఫుడ్ రిఫ్లెక్సాలజీ వీడియోస్ ఎక్కువగా వస్తుంటుంది మీకంతా. ఏంటంటే మన పాదంలో వచ్చి రిఫ్లెక్స్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ని స్టిమ్యులేట్ చేసేది ఈ రిఫ్లెక్సాలజీ అంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే బాడీకి మంచి రిలాక్సేషన్ అనేది వస్తుంది, పెయిన్ రిలీఫ్ అవుతుంది, స్లీప్ వచ్చి ప్రమోట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యోగా థెరపీ. యోగా థెరపీ ఏంటంటే మన బాడీలో పంచకోశాస్ అని ఉందండి. ఆ పంచకోశాస్ ని ట్రీట్ చేయడానికి ఈ యోగా థెరపీని యూజ్ చేస్తారు. ఇది బాడీలో ఫ్లెక్సిబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అదే విధంగా పోస్చర్ ని, కొంతమంది పోస్చర్ ఇమోబిలిటీ ఉంటుంది, పోస్చర్ స్టిఫ్నెస్ ఉంటుంది. దానివల్ల బ్యాక్ పెయిన్ కానీ అలాంటివి ఏదైనా ఉంటే యోగా థెరపీ ద్వారా వాళ్ళకి రిలాక్సేషన్ అనేది జరుగుతుంది అనమాట. క్రానిక్ పెయిన్ ఉన్నా కానీ వాళ్ళకి వచ్చి మేబీ 3 months to 6 months వాళ్ళు యోగా థెరపీ చేసుకుంటే కంప్లీట్ రిలాక్సేషన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ బ్రీతింగ్ రిలాక్సేషన్ టెక్నిక్. ఇప్పుడే ఇది చేసే ముందే మీకు ఒక బ్రీతింగ్ టెక్నిక్ వచ్చి అలా చెప్పిచ్చేస్తాను అనమాట. ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ చాలా ఉన్నాయండి. దీంట్లో వచ్చి ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉండే స్ట్రెస్ లెవెల్స్ వచ్చి తగ్గిస్తుంది. అదే విధంగా మన బాడీలో ఆక్సిజన్ పర్సంటేజ్ ని ఇంక్రీజ్ చేస్తూ పోతుంది అనమాట. నెక్స్ట్ మడ్ థెరపీ. మడ్ థెరపీ ఏంటంటే సార్ ఇది నేచురోపతిలో యూజ్ చేసే ఒక టెక్నిక్ అని. ఈ మడ్ థెరపీ రెడ్యూస్ ద ఇన్ఫ్లమేషన్ అండ్ సపోర్ట్స్ ద హీలింగ్. బాడీలో హీలింగ్ ని వచ్చి సపోర్ట్ చేయగలిగే టెక్నిక్ ఈ మడ్ థెరపీకి ఉందన్నమాట. మాక్సిమం వచ్చి ఇది ఆయుష్ లో నేచురోపతి కన్సల్టెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ థెరప్యూటిక్ ఎక్సర్సైజ్. థెరప్యూటిక్ ఎక్సర్సైజ్ వచ్చి స్ట్రెంగ్థెన్ ద మజిల్స్ అండ్ ప్రివెంట్స్ ద రికరింగ్ పెయిన్. ఒకసారి మనం ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత పెయిన్ రీఎక్కర్ అవ్వచ్చా అనేసి మీ మనసులో ఒక సందేహం ఇప్పుడే వచ్చిండొచ్చు. ఖచ్చితంగా మీరు రాసి పెట్టి ఉంటారు లాస్ట్ అడగడానికి. దానికి ముందే నేను ఆన్సర్ ఇస్తున్నాను చూడండి. థెరప్యూటిక్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనకి ఆ పెయిన్ అనేది రీఎక్కర్ అవ్వదు. అదే విధంగా మజిల్స్ వచ్చి స్ట్రెంగ్థెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సార్ స్లైడ్స్ కనిపిస్తోందా? ఓకే. నెక్స్ట్ రిలీవ్ ద పెయిన్ నేచురలీ, రిస్టోర్ ద మూమెంట్ అండ్ రిక్లెయిమ్ యువర్ లైఫ్. దిస్ ఇస్ ద టేక్ హోమ్ పాయింట్ అనమాట. మనం వచ్చి పెయిన్ ని నేచురల్ గా వచ్చి రిలీవ్ చేసుకోవాలి. అదే విధంగా మూమెంట్స్, మన బాడీలో ఎన్ని జాయింట్స్ ఉందండి. మెయిన్ ఇక్కడ యాక్చువల్ గా నేర్చి లేడీస్ ని కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నానండి. ఏంటంటే మనం ఇంట్లో ఉండే మహిళలు ప్రతి ఒక్కరు గమనించండి. మనం అన్నిటికి మనమే కావాలి, మనమే చేస్తూ ఉండాలన్నమాట. అన్నం పిల్లలకి తినిపించాలన్నా, చేయాలన్నా కానీ, ఇల్లుని శుభ్రంగా పెట్టుకోవాలన్నా కానీ, మనం హెల్తీగా ఉంటేనే ఇంట్లో మగవాళ్ళు కూడా బయటకు వెళ్ళి వాళ్ళు వర్క్ చేసి రాగలుగుతారు ధైర్యంగా వెళ్ళి. లేకపోతే మనం సిక్ అయ్యామనుకోండి, వాళ్ళు వచ్చి చేయలేరు. ఏ పని చేయడానికి వాళ్ళు కష్టం అవుతుంది, వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ తగ్గుతుంది అనమాట. వాళ్ళ యొక్క జాబ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. అప్పుడు ఇంట్లో ఉండే ఉమెన్స్ ఎంత హెల్తీగా ఉండాలి. మనం వర్క్ చేస్తూనే ఉంటాం. చేస్తూనే ఉన్నప్పుడు మీ కుదిగాల పెయిన్, దట్ మీన్స్ హీల్ పెయిన్ రావడము, బ్యాక్ పెయిన్ రావడము, నెక్ పెయిన్ రావడము, హెడ్ ఏక్ రావడము జరుగుతుంటుంది బికాస్ ఆఫ్ స్ట్రెస్. అది మీరు నేచురల్ గా హీల్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అదే ఈ క్లాసెస్ లో నేను మీకు చెప్పించబోతున్నాను అనమాట. మనము మన బాడీలో మెయిన్ జాయింట్స్ ఎక్కడెక్కడ ఉంది, నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర, హిప్ దగ్గర, తర్వాత నీ దగ్గర, తర్వాత యాంకిల్ దగ్గర ఉందన్నమాట. ఈ జాయింట్స్ అన్ని ఆ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ కరెక్ట్ గా ఉన్నది అనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే పెయిన్ కలుగుతుందో అప్పుడు అది ఇండికేషన్ అన్నమాట.
మనకి బాడీలో మూమెంట్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది, అక్కడెక్కడో ప్రాబ్లం వచ్చింది, కొంచెం గమనించమ్మా అనేసి నేచురల్ గా ఒక ఇండికేషన్ అనేది ఇస్తోంది మన బాడీ. అప్పుడు మీరు గమనించండి. దానికి ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని చిట్కాలని, అక్యుప్రెషర్ పాయింట్స్ ని మీరు యూజ్ చేస్తారనుకోండి, వెంటనే మీకు వచ్చి ఆ పెయిన్ నుంచి రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. ఓకే, రిక్లైమ్ యువర్ లైఫ్. మీరు లైఫ్ ని ఎంజాయ్ చేయాలండి, పెయిన్ తో ఎప్పుడు బాధపడుతూ సఫర్ అవ్వకూడదు. నెక్స్ట్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, షోల్డర్ పెయిన్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, హియర్ ద బ్యాక్ పెయిన్. ఫస్ట్ బ్యాక్ పెయిన్కి వెళ్ళిపోదామండి. బ్యాక్ పెయిన్ ఎందువల్ల వస్తుంది? ఎక్కువసేపు కూర్చొని ల్యాప్టాప్ ముందర కూర్చొని వర్క్ చేసే వారికి వస్తుంది. లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాటర్ క్యాన్స్ ఎత్తడము, లేకపోతే బియ్యం బస్తాలు 25 కేజీస్ అలా ఉండడం, జెంట్స్ ఎత్తుతారు, లేడీస్ తెలియకుండా టక్కని ఏదైనా ఎత్తి జరిపెట్టాలని ఎత్తినప్పుడు పట్టేసుకుంటుంది అనమాట. లేకపోతే సడన్ గా ఏదైనా వంగి లేసేటప్పుడు పట్టేస్తుంది. లేకపోతే వాదం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వచ్చి అప్పుడప్పుడు నడుము పట్టడం జరుగుతుంది. నీళ్లు సరిగ్గా తాగకపోయినా కానీ వచ్చి కిడ్నీలో హీట్ ఫామ్ అవ్వడం వల్ల రీనల్ క్యాలిక్యులై అంటారు, వాటి వల్ల బ్యాక్ పెయిన్స్ రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. బ్యాక్ పెయిన్ కి చాలా రీజన్స్, కాజెస్ మనం చెప్పొచ్చు అనమాట. కానీ మనం ఏ పెయిన్ అయినా ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకొని అది నార్మల్ బ్యాక్ పెయినా, అయితే లోపల ఏదైనా ప్రాబ్లం ఉందంటే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. లేకపోతే నార్మల్ పెయిన్ అంటే దానికి కావాల్సిన పాయింట్స్, అక్యుప్రెషర్ పాయింట్స్ నేను ఇప్పుడు మీకు చెప్పిపోతున్నాను. ఫస్ట్ థింగ్, మన తల వెనకాల పక్కన ఇక్కడ మనం జడ వేసుకుంటాం కదండి, ఎగ్జాక్ట్ గా జడ వేసుకునే దగ్గర ఇక్కడ ఒక ప్రెషర్ పాయింట్ ఉందండి. దాన్ని మీరు థమ్ ఫింగర్ తో బాగా ఒక 30 సెకండ్స్ ప్రెషర్ ఇచ్చారనుకోండి, అది బ్యాక్ పెయిన్ రిలీవ్ అవడానికి మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మన నడుము దగ్గర చూడండి, ఇక్కడ 2 రంధ్రాల లాగా అనిపిస్తూ ఉంటుందండి. మీరు చిన్న పిల్లలకైతే స్నానం చేపిస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడ 2 రంధ్రాల లాగా అనిపిస్తుంది. అక్కడ మంచిగా ప్రెషర్ ఇవ్వాలి. ఇలా పెట్టి ఇలా ప్రెషర్ ఇవ్వాలి. ఒక 30 సెకండ్స్ ప్రెషర్ ఇవ్వండి. అదే విధంగా వచ్చి చెయ్యిని వచ్చి ఒక వెనకాల పక్కన మనం ఇలా పెట్టుకునే వెనకాల పక్కన పెట్టుకునేసి బాగా రబ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ రబ్ ఇస్తే ఏమవుతుందంటే వెంటనే ఒక రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏమంటే మీకు వచ్చి కాళ్ళ దగ్గర, కాళ్ళు ముట్టి వెనకాల పక్కన ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. దాన్ని మనం ప్రెషర్ ఇవ్వడం ద్వారా వచ్చి మన బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది అన్నమాట. నెక్స్ట్, ఈ యొక్క కాఫ్ మజిల్ అంటే మనకి సెకండ్ హార్ట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అయినది. ఇక్కడ కాఫ్ మజిల్ బెత్తుగా ఉంటుంది కదండి, దాన్ని మధ్యలో వచ్చి ప్రెషర్ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం ద్వారాను మనకు వచ్చి బ్యాక్ పెయిన్ అనేది రిడ్యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇంకొక ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే మన చేతిలో ఉంది. ఇది ఏంటంటే మన యొక్క చిటికిన వేలు సైడు ఇలా పామ్ కి మధ్యలో అనమాట. చిటికిన వేలు తర్వాత పామ్ కి మధ్యలో ఉండే పాయింట్ అనమాట. ఇక్కడ ప్రెషర్ ఇవ్వడం ద్వారా కూడా మనకు వచ్చి మన యొక్క బ్యాక్ పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఇవన్నీ మనం నేచురల్ గా ఎక్కువసేపు కూర్చోవడం ద్వారా, ఎక్కువ పని చేయడం ద్వారా, లేకపోతే ఏదైనా వెయిట్ అయిన వస్తువులు ఎత్తడం ద్వారా వచ్చిన బ్యాక్ పెయిన్ దీన్ని చేస్తే వెంటనే వచ్చి బ్యాక్ పెయిన్ రిడ్యూస్ అవుతుంది. అది కాకుండా ఇంటర్నల్ గా రీనల్ క్యాలిక్యులై వల్ల ఉండడం కానీ, వేరేనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి మనం థెరప్యూటిక్ గా వచ్చి ప్రెషర్ పాయింట్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట, పెయిన్ రిడ్యూస్ అవ్వడానికి. ఓకేనా? నెక్స్ట్, అదే కాకుండా నిన్న ఒక పాయింట్ చెప్పినానంటే హెడేక్ వచ్చి ఇక్కడ ఈ యొక్క చూపుడు వేలు థమ్ ఫింగర్ కలిపి ఉన్న చోట ఇక్కడ ఒక ప్రెషర్ పాయింట్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే బాడీలో ఎక్కడ పెయిన్, హెడేక్ మాత్రం కాదండి, బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా కానీ తగ్గడానికి ఇక్కడ ఉండే ఇంపార్టెంట్ పాయింట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్, మీకు షోల్డర్ పెయిన్కి వచ్చేద్దాం. షోల్డర్ పెయిన్ ఏంటంటే నవేడేస్ చాలా మందికి నెక్ పెయిన్ తో పాటు షోల్డర్ పెయిన్ వస్తుందండి. దీనికి మెయిన్ 100% రీజన్ ఏంటంటే ఇంట్లో బాధ్యతలని నా మీదే ఉంది, నా భుజాల మీదే ఉంది అన్న ఫీలింగ్ ప్రతి ఒక్క ఆడ మనిషికి ఉంటుందన్నమాట. దట్ మీన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి వచ్చి ఆ భుజాల నొప్పులు అనేది ఉంటుంది. బికాస్ దట్ ఎమోషనల్ బర్డెన్ వాట్ వీఆర్ ఫీలింగ్ ఇన్సైడ్, అది మనకి ఇక్కడ సైకోసోమాటిక్ గా వచ్చి ఈ షోల్డర్ పెయిన్ అనేది వస్తుంది. అదే కాకుండా మనం వచ్చి ఎప్పుడైనా తెలియకుండా మనం వచ్చి ఎక్కువగా చేతుల్ని ఎత్తడం ద్వారానో, పైన ఏదైనా బరువైన విషయాల్ని ఎత్తి అలా కిందకి వేసినప్పుడు షోల్డర్ కి దెబ్బ తగలడం కానీ, ఏదైనా సడన్ జర్క్స్ జరగడం కానీ ఉంటే షోల్డర్ పెయిన్ అనేది వస్తుంది. అదేవిధంగా థైరాయిడ్, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ అనేది వస్తుందండి. వాళ్ళకంతా ఈ యొక్క షోల్డర్ పెయిన్ అనేది వస్తుంది. ఓకేనా? దానికి పాయింట్స్ ఉందండి.
దానికి పాయింట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ నెక్ పెయిన్ చెప్పాను కదా, ఇక్కడ 3 ఫింగర్స్ వేసి ప్రెషర్ చేయడము అది యూజ్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఇక్కడ తల దగ్గర వచ్చి తల వెనకాల పక్కన థంబ్ ఇలా ప్రెషర్ ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చి షోల్డర్ బిట్వీన్ లో ఉండే పాయింట్స్ అన్నమాట, ఇలా మనమే సెల్ఫ్ గా ప్రెషర్ ఇచ్చుకోవచ్చు లైక్ దిస్. అలే కాకుండా చేతులు ఇలా పైకి ఎత్తిన తర్వాత మనకు యాక్సిలరీ రీజియన్ లో వచ్చి ఈ 3 ఫింగర్స్ తో బాగా ఇలా ఇంటర్నల్ గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. అదే విధంగా చూడండి, మన యొక్క చూపుడు వేలిని థమ్ ఫింగర్ ని ఇలా పెట్టుకొని మన యొక్క యాక్సిలరీ రీజియన్ లో ఇలా పెట్టుకునేసి ఇలా చూడండి, ఈ విధంగా ఓపెనింగ్, ఇక్కడ మజిల్ టైట్నెస్ ఉంటే దాన్ని మనం చేతితోనే రిలాక్స్ చేస్తున్నాం అనమాట. ఈ మజిల్ టైట్నెస్ వచ్చి ఎమోషనల్ బర్డెన్ వల్ల కూడా వస్తుందండి, దాన్ని మనం చేతితోనే రిలాక్స్ చేయగలుగుతాం అనమాట. ఎలా చేయాలంటే ఇది చేస్తున్నప్పుడే వచ్చి ఆ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయిపోతుందని మెంటల్ గా మీరు అఫర్మ్ చేసుకోండి, మెంటల్ గా ఫీల్ అవ్వాలన్నమాట, సైకలాజికల్ గా అలా ఫీల్ అవుతూ ఇలా మనం వచ్చి ఈ మజిల్ రిలాక్స్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ షోల్డర్ పెయిన్ అనేది మనకి తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ నీ పెయిన్ లో చాలా ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ అన్ని ఉందండి. ఇదేం లేదండి, ఇక్కడ చూడండి, మీ ఇంట్లో ఏదైనా వేప నూనె కానీ లేకపోతే ఆవ నూనె కానీ పోయిందనుకోండి, దాంట్లో కొంచెం పసుపు వేసి మరిగిచ్చేసి కొంచెం తెల్లగడ్డ దంచి వేసి బాగా మరిగిచ్చేసేయండి. మరిగిచ్చి దాన్ని చల్లారి పెట్టిన తర్వాత ఆ నూనెని ఎత్తుకొని ముట్టి ఉందనుకోండి, ముట్టి పక్కనే వచ్చి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఉన్నాయి, వాటి పేర్లంతా వచ్చి ఇన్డెప్త్ నాలెడ్జ్ చెప్పేటప్పుడు నేను చెప్తాను. దాని చుట్టూ లైట్ గా నూనె ఎత్తుకొని మెల్లగా మర్దనా చేయండి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మర్దనా చేయండి. తర్వాత అలాగే ముట్టి వెనకాల పక్కన మనం చేతుల్ని వచ్చి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇది ముట్టి మీద రావాలి, ఇది ముట్టి వెనకాల పక్క రావాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి బొమ్మలో, ఈ విధంగా ఇలా. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు ట్రై చేయొచ్చు, మీకే సెల్ఫ్ గా ట్రై చేయండి. ఇలా ముట్టి మీద థంబ్ ఉండాలి, వెనకాల పక్కన చేతిలో వచ్చి ఇండెక్స్ ఫింగర్ ఉండాలి. 2 ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని మనం ప్రెషర్ చేయడం ద్వారా ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, మనకి ముట్టి నొప్పి అనేది తగ్గిపోతుంది అనమాట. దీంతో పాటే ఇంపార్టెంట్ అనే పాయింట్స్ నీ పెయిన్ ఏంటంటే మన యొక్క పాదంలో ఈ యొక్క చిటికిన వేలు ఉంది కదండి, ఆ చిటికిన వేలు పక్కన ఉండే ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉందన్నమాట. ఇక్కడ ప్రెషర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఈ యొక్క నీ పెయిన్ తగ్గుతుంది. అదే విధంగా ఇక్కడ యాంకిల్ దగ్గర ఇక్కడ ఒక బోనీ ప్రొజెక్షన్ ఉంది కదండి, ఆ బోనీ ప్రొజెక్షన్ ఉంది కదా, ఆ బోనీ ప్రొజెక్షన్ కింద ఉండే పాయింట్ అది కొంతమందికి వాపు ఉంటుంది, అక్కడ ప్రెషర్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఈ యొక్క హీల్ కి ఈ ముట్టి బోనీ ప్రామినెన్సెస్ కి మధ్యలో ఉండే పాయింట్ అనమాట. ఇక్కడ ప్రెషర్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క నీ పెయిన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ పాయింట్స్, షోల్డర్ పాయింట్స్, నీ పెయిన్ పాయింట్స్ నేను మీకు షేర్ చేశాను అనమాట. ఇది కాకుండా చాలా ఎమర్జెన్సీ పాయింట్స్ అని కొన్ని సీక్రెట్ పాయింట్స్ పెట్టుకుంటాము, అది నీడ్లింగ్ చేస్తాము, ప్రెషర్ అవసరం ఉండదు దానికి. నీడ్లింగ్ అయితే ఎమర్జెన్సీ, దట్ మీన్స్ విత్ ఇన్ 10 minutes 15 minutes కూడా వచ్చి నడవలేని వాళ్ళు కూడా బాగా నడుస్తారు అనమాట. అటువంటి పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ ఇవి సెల్ఫ్ హెల్ప్ పాయింట్స్ అనమాట, మనం సెల్ఫ్ గా చేసుకునే దానికి. థెరపిస్టులు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ పెట్టుంటారు, వాళ్ళు అది చేయడం ద్వారా ఇంపార్టెంట్ మీకు వచ్చి ఆ టైంలో వచ్చి రిలాక్సేషన్ అనేది ఇమీడియట్ గా వస్తుంది. నెక్స్ట్ మనం ముద్రాస్కి వెళ్ళిపోదాం. ముద్రాస్ నిన్నే నేను మీకు చెప్పాను. సారీ కొంచెం స్లో వెళ్తే బెటర్, కొంచెం స్లైడ్ మార్చండి, స్లైడ్ మారిపోయింది. ఓకే, నెక్స్ట్ ముద్రాస్. నిన్న క్లాస్ లో నేను ముద్రాస్ గురించి నేను డిస్కస్ చేశాను. ముద్రాస్ అంటే ఏంటంటే ఒక సీల్, అంటే మనం పురాతన కాలంలో వచ్చి ప్రతి ఒక్క భగవంతుని చూసామనుకోండి, జీసస్ చూసామనుకోండి, ఒక పోస్టర్ లా ఉంటారు. అదే విధంగా లక్ష్మీదేవికి ఒక పోస్టర్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క గెస్చర్ పెట్టుంటారు అనమాట, చేతిలో ఒక ముద్రని వేస్తుంటారు, అది సీల్ అనమాట. అది సీల్ అంటే ఎందుకు సీల్ అని ఎందుకు చెప్తున్నానంటే మన బాడీలో వచ్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, అది ఎక్కడ ఇదవుతుందంటే మన బాడీ చుట్టూ ఒక ఆరా లాగా వచ్చి ఫామ్ అయి ఉంటుంది అనమాట. అది మన బాడీలో ఈ ఫింగర్ ఎడ్జెస్ అంతా వచ్చి సర్క్యూట్స్ లాగా. ఓకే, మన ప్రపంచంలో ఉండే పంచభూత శక్తులు వచ్చి మన బాడీలోనూ ఉన్నాయి. అండంలో ఉండేదే పిండంలో ఉంది అని చెప్తారు.
చెప్తారనమాట. అంటే ఈ ప్రపంచంలో ఉండే పంచభూత శక్తులు వచ్చి మన బాడీలో ఉంది. అది ఇన్ డెప్త్ గా ఏంటి అని నేను మీకు చెప్తాను. ఓకే. ఆ పంచభూత తత్వాలకి వచ్చి ఇంటర్నల్ గా ఉండే 12 రాజ దట్ మీన్స్ ఇంటర్నల్ 12 ఆర్గాన్స్ కి వచ్చి ఇంటర్లింక్ అయిందనమాట. దాన్ని మనం వచ్చి బ్యాలెన్స్ చేయడానికి మనకి డిజీజ్ అని ఎలా చెప్తారంటే మనకి ఆ పంచభూత తత్వంలో బ్యాలెన్స్ లేకుండా ఉండడం ద్వారా ఒకటి ఎక్కువ అవడం లేకపోతే తక్కువ అవడం. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ప్రపంచంలో వచ్చి ఎక్కువగా గాలి ఎక్కువగా వచ్చింది అనుకోండి తుఫాను అని చెప్తారు కదా. నీరు ఎక్కువైతే వరద అని చెప్తారు. అదే నీరు తగ్గిపోయింది అనుకోండి మనకి వచ్చి కరువు అని చెప్తారు. గాలి ఎక్కువైపోతే తుఫాన్, గాలి లేక ఉండంటే అదొకటి చెప్తారనమాట. ఎండలు ఎక్కువైపోతే అయ్యయ్యో సమ్మర్ అయితే ఎండ తట్టుకోలేకపోతున్నాం. వానలొస్తే ఎక్కువగా వచ్చేసింది అనుకోండి అది అతివృష్టి, అనావృష్టి. అంటే ఇంబ్యాలెన్స్ గా ఉన్నప్పుడు ప్రాబ్లం అనమాట. అదే విధంగా మన ఒంట్లో ఉండే 5 ఎలిమెంట్స్ వచ్చి ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మన బాడీలో డిజీజ్ అనేది వస్తుంది. అది ఇంటర్నల్ గా 5 ఆర్గాన్స్ దట్ మీన్స్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 12 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ఇంబ్యాలెన్స్ అనేది తెలిసొస్తుంది అనమాట. ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు అది డిజీజెస్, బ్యాలెన్స్ గా ఉంటే హెల్దీ. అర్థమవుతుందా? ఇంబ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ మాత్రం అర్థం చేసుకోండి. ఈ ముద్ర థెరపీ ద్వారా మన బాడీలో ఉండే ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేయొచ్చు. చూడండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఎక్స్ట్రాడినరీ థెరపీ అంటే ముద్ర థెరపీ అంటారు. ఎలా మనం చేతిలో రిమోట్ కంట్రోల్ పెట్టుకొని ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ ని మనం ప్రెస్ చేస్తే మనం టీవీలో చూస్తాము. ఆ విధంగా మన బాడీలో ఉండే ఎలిమెంట్స్ ని ఇంబ్యాలెన్స్ అయిందని చెప్పారనుకోండి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వచ్చి రీడైరెక్ట్ చేయడానికి రీకనెక్ట్ చేయడానికి మనం ముద్రను యూజ్ చేస్తాం. నేను చెప్పాను కదా మన బాడీలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, సర్క్యూట్స్ లాగా మన ఫింగర్స్ ఉన్నాయని చెప్పాను కదా. దాంట్లో ముద్రాస్ నేను చెప్తాను. ముద్రాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ముద్ర అనుకోండి. ఇలా చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఫైర్ ఎలిమెంట్ ని ఎయిర్ ఎలిమెంట్ ని కనెక్ట్ చేస్తూ ఆ యొక్క సర్క్యూట్ లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే నేను వచ్చి బ్యాలెన్స్ చేస్తున్నాను. ఫైర్ ఎలిమెంట్ ఎయిర్ ఎలిమెంట్ అనమాట ఇది. దీన్ని ఇలా చేస్తున్నప్పుడు నా బాడీలో ఫైర్ ఎలిమెంట్ ఎయిర్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ అయిపోతుంది. సింపుల్ అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేదు. ఓకేనా? ఇలా చేయడం ముద్రాస్ చాలా ఉన్నాయి. దాంట్లో 5 ఇంపార్టెంట్ ముద్రాస్ టేక్ హోమ్ పాయింట్ గా తీసుకెళ్ళండి ఈరోజు. సింపుల్ డైలీ బ్యాలెన్సింగ్ రొటీన్. డైలీ 15 మినిట్స్ 20 మినిట్స్ ఈ ముద్రాస్ మీరు చేస్తే మీరు హెల్దీగా ఉంటారండి. దీనికన్నా మీకు ఏం కావాలో చెప్పండి. ప్రాణముద్ర. ప్రాణముద్ర చూడండి. ఈ యొక్క లిటిల్ ఫింగర్ తర్వాత రింగ్ ఫింగర్ ని ఇలా చేయడం. మీరు ఇప్పుడు అంతా ట్రై చేయండి. డౌట్స్ ఉంటే లాస్ట్ లో రాసి పెట్టుకొని అడగండి. ఇది ప్రాణముద్ర. మార్నింగ్ టైం చేయాలి, నైట్ టైం చేయకండి. నైట్ టైం చేస్తే మైండ్ యాక్టివ్ గా ఉంటుంది, నిద్ర రాదు. నెక్స్ట్ పృథ్వీ ముద్ర. ఫేస్ గ్లోగా ఉండాలి, డైజెషన్ బాగా ఉండాలి అనుకున్న వాళ్ళు వచ్చి పృథ్వీ ముద్ర చేయొచ్చు. ఇది వచ్చి రింగ్ ఫింగర్ ని ఇలా పెట్టుకొని తమ్ముని ఇలా టచ్ చేయాలి ఎడ్జెస్ లో. ఓకే, ఇలా చేయడం ద్వారా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ జ్ఞాన ముద్ర. ఇలా దీంట్లో వచ్చి చిన్ముద్ర, జ్ఞాన ముద్ర. చిన్ముద్ర వచ్చి అవుట్వర్డ్, జ్ఞాన ముద్ర వచ్చి డౌన్వర్డ్. ఓకేనా? దీంట్లో ఈ డిఫరెన్సెస్ ఉంది. ఇది డెప్త్ గా చెప్పినప్పుడు చెప్తాను. కానీ సింపుల్ గా వచ్చి తంబు ఇండెక్స్ ఫింగర్ అనమాట జ్ఞాన ముద్ర. దెన్ అంజలి ముద్ర. అంజలి ముద్ర మనకు తెలుసో తెలియకనో డైలీ అందరూ మనం చేస్తున్నామండి. ఇది ఏంటంటే ఇలా పెట్టుకొని ఇలా నమస్కారం అండి అని చెప్తాం కదా, ఇదే అంజలి ముద్ర. మన ట్రెడిషనల్ గా మన ఇండియన్స్ గాని అందరూ చేస్తున్నది ఏంటంటే తెల్లారి లేసిన వెంటనే మనం వచ్చి ఇలా అనేసి ఇలా పెట్టుకొని ఇలాని చేతులు ఇలా చూస్తాం అనమాట. అంజలి ముద్రతో తెలుసో తెలియకుండా డైలీ మనం యూజ్ చేస్తున్నాం. కరాగ్రే వసతే లక్ష్మి అనేసే శ్లోకం చెప్పి మనం చూస్తాం కదా చేతిని. దానికి ఏంటంటే తెల్లారితో లేసిన వెంటనే మన యొక్క పంచభూత తత్వాల్ని మనం వచ్చి యాక్టివేట్ చేస్తున్నాం ముద్ర థెరపీ ద్వారా. మనసు తెలియకుండా చాలా చేస్తున్నాం. మనం అన్నం తింటున్నాం కదండి, అన్నం తింటున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 5 ఫింగర్స్ ని సమానంగా పెట్టి ముక్కుల ముద్ర పెట్టుకొని అన్నం తింటున్నాం. అప్పుడు ఏమవుతుంది, అది యాక్టివేట్ అవుతుంది. మనకు తెలుసో తెలియకుండా చాలా ముద్రాస్ మనం చేస్తున్నామండి. ఓకే, కీ మెసేజ్ ఏమంటే ముద్రా థెరపీలో బ్యాలెన్స్ ఎనర్జీ లీడ్స్ టు బ్యాలెన్స్డ్ బాడీ. ప్రాక్టీస్ ముద్ర డైలీ ఫర్ 15 to 20 మినిట్స్. మీకు టైం మాక్సిమం దొరుకుతుందండి. ఎంటీ స్టమక్ తో చేస్తే మంచిది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తే చాలా మంచిదండి. ఇది ఫిజికల్ గాను మెంటల్ గాను ఎమోషనల్ వెల్ బీయింగ్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మెయిన్ గా నాకు తెలిసి ముద్రా థెరపీలో వచ్చి ఫస్ట్ ఇమీడియట్ రిజల్ట్ అనేది మైండ్ రిలాక్సేషన్ అండి. తర్వాత ఫిజికల్ బాడీ గ్రాడ్యువల్ గా మనకు తెలుస్తుంది. బట్ దీంట్లో ఒకే ఒక బెనిఫిట్ ఏంటంటే అండి, నో సైడ్ ఎఫెక్ట్స్. మనం చెప్పే నేచురల్ థెరపీస్ లో దేంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేదండి. నెక్స్ట్
నెక్స్ట్ ఏమంటే మనకి వెల్నెస్ ఇండస్ట్రీ గురించి మనం ఇప్పుడు చెప్పబోతున్నామండి. వెల్నెస్ ఇండస్ట్రీ ఇండియా ఇది వచ్చి స్టాటిస్టిక్స్ ఫ్యూచర్ ఎలా ఉంది మనకు వెల్నెస్ ఇండస్ట్రీలో అని మీరు అడిగితే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా నేను చెప్తానండి. బిఫోర్ కరోనా వచ్చి మనకి వెల్నెస్ ఇండస్ట్రీ అంతగా ఎవరు పట్టించుకోలేదు. ఆఫ్టర్ కరోనా వచ్చి స్టెప్ బై స్టెప్ వచ్చి మనకి ఇది చాలా బూమ్ అవుతుంది. యాక్చువల్గా నా వెల్నెస్ క్లినిక్ వచ్చి వెల్నెస్ సెంటర్ గా నేను వచ్చి 2008 నేను స్టార్ట్ చేశాను. అంటే బిఫోర్ కరోనా అనమాట. అప్పుడు చాలా ఇదిగా ఉండింది, చాలా డౌన్ అనమాట. ఆఫ్టర్ కరోనా, డ్యూరింగ్ కరోనా ఆల్సో క్లయింట్స్ వదలరు అనమాట, వచ్చేస్తారు. ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది ఉండిందనమాట. కానీ ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూడండి, ఇండియన్ వెల్నెస్ మార్కెట్ అనేది వచ్చి చాలా బూమ్ అవుతోంది. మన ఆయుష్ లో రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ 7.3 lakhs ఉన్నారు. చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు, రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు. కానీ దీంట్లో చాలా నేర్చుకోవాల్సింది ఉందండి. నేర్చుకుంటూ ప్రాక్టీషనర్ గా ప్రొఫెషనల్ గా చేస్తున్న వాళ్ళు సక్సెస్ ని ఈక్వల్ టు మెడికల్ ప్రొఫెషనల్స్ కి ఈక్వల్ గా వచ్చి వెల్నెస్ ప్రొఫెషనల్స్ వచ్చి బాగా ఎర్న్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు మెడికల్ వెల్నెస్ టూరిజం అనేసి ఉందన్నమాట. అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ రిసార్ట్స్ లో వచ్చి మనకి ఈ వెల్నెస్ సెంటర్స్ ని వచ్చి పెట్టాలి అనే ఒక ఇండియన్ గవర్నమెంట్ వచ్చి ఆమోదం వచ్చి వస్తుందని చెప్తున్నారు. దీంట్లో ఏంటంటే మెయిన్ గా యోగా, ఆయుర్వేద, నేచురోపతి అనేది ఉంటుంది. దీంట్లో నేచురోపతి అంటే మీకు దీంట్లో అన్ని ఉంటుందండి. అకుపంచర్ ఉంటుంది, యోగా థెరపీ ఉంటుంది. దీంట్లో అన్ని వచ్చి ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్, వై దిస్ వెల్నెస్ ఇండస్ట్రీ ఇస్ గ్రోయింగ్ నౌ? ఎందువల్ల ఈ వెల్నెస్ ఇండస్ట్రీకి అంత భూమి వస్తుందేమా అని మీరు అడగచ్చు. లేకపోతే లోపల క్వశ్చన్ ఉండొచ్చు. ఏంటంటే డయాబెటీస్ అనేది నేను చెప్పాను మీకు వచ్చి ఒక 10-20 years ముందర మీరు అడిగితే చాలా తక్కువగా ఉండిందండి. ఇప్పుడు ఇంటింటికి ఈ మహమ్మారి వచ్చేసింది. అదేవిధంగా ఒబిసిటీ వచ్చేసింది, హైపర్ టెన్షన్ వచ్చింది, థైరాయిడ్ డిజార్డర్ వచ్చేసింది. థైరాయిడ్ అంతా వచ్చి కొండ మీద ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉండే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్, స్ట్రెస్, ఇవన్నీ ఎక్కువగా అవ్వడం ద్వారా ఇది వచ్చి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండి. ఇవి వచ్చి మనము టైంకి తినకుండా, టైంకి నిద్రపోకుండా, మనం లైఫ్ స్టైల్ డిస్టర్బ్ చేయడం ద్వారా వచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం ద్వారా ఈ వెల్నెస్ ఇండస్ట్రీ అనేది బూమ్ అయిపోయింది అనమాట. ఆ బూమ్ అవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుముఖం పడుతుంది. అందువల్ల గవర్నమెంటే దీన్ని హెల్ప్ చేస్తుంది బూమ్ చేయడానికి. నెక్స్ట్, షిఫ్టింగ్ ఫ్రమ్ ట్రీట్మెంట్ టు ప్రివెన్షన్. ప్రతి ఒక్కరు ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు. ముందైతే చదువుకున్న వాళ్ళు తక్కువ. ఒక 30 years బ్యాక్ తీసుకోండి, మేము ఇళ్లలో వచ్చి ఒక సంతానమే వచ్చి 7-8 మంది ఉంటారన్నమాట. దాంట్లో ఒకరో ఇద్దరు బాగా చదువుకుంటారు, రిమైనింగ్ అంతా ఇంట్లో ఉంటారు, వర్క్ చేసుకుంటుంటారు. కానీ ఇప్పుడు ప్రతి మనిషి డబుల్ డిగ్రీలు చేసుకుంటున్నారు, ట్రిపుల్ డిగ్రీ చేస్తున్నారు, అందరూ పిహెచ్డీలు చేస్తున్నారు అనమాట. అలాంటి సిచ్యువేషన్ ఏమవుతోంది, చదువుతో పాటు ప్రాబ్లమ్స్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ట్రీట్మెంట్ కన్నా ప్రివెన్షన్ గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడు మనకు జ్ఞానం ఉందనుకోండి, ఒక ప్రాబ్లం రాకముందే దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలని మనం ఖచ్చితంగా ఆలోచిస్తాం కదా. దానివల్ల ఈ వెల్నెస్ ఇండస్ట్రీ అనేది బూమ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంక్రీజింగ్ అవేర్నెస్ అబౌట్ మెంటల్ హెల్త్. ముందంతా వచ్చి నేను చెప్తాను చూడండి, నేనే సాయిస్ మాస్టర్ మైండ్ కౌన్సిలింగ్ అండ్ వెల్నెస్ సెంటర్ అని నేను 2018 లో పెట్టాను. దీంట్లో మెయిన్ గా వచ్చి కౌన్సిలింగ్ కోసం పెట్టినప్పుడు 2018 లో చాలా తక్కువ మంది అండి క్లయింట్స్ అనేది, చాలా తక్కువ మంది ఉన్నారనమాట. మనకేంటంటే సోషల్ స్టిగ్మా, సైకలాజికల్ ప్రాబ్లమ్ కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి రావడానికి చాలా మంది ఏం చేస్తారంటే ఫీల్ అవుతారు, నాకేనా ప్రాబ్లమా, నేను ఎందుకు వెళ్ళాలి అనేసి ఫీల్ అవుతారు అనమాట. ఇప్పుడు అలా కాదు. ఇఫ్ దే హ్యావ్ డిస్టర్బెన్స్ ఇన్ దేర్ థాట్ డిస్టర్బెన్స్ ఉందనుకోండి, కౌన్సిలింగ్ వచ్చేస్తారు. అప్పుడు సిచ్యువేషన్ వేరే, ఇప్పుడు సిచ్యువేషన్ వేరే. స్టిల్ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ క్లయింట్స్. ఫ్యామిలీ కౌన్సిలింగ్ ముందంతా అంత లేదండి. ఇప్పుడు చూడండి 6 months కే డైవర్స్, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అని చాలా వస్తున్నాయి. అప్పుడు మెంటల్ హెల్త్ అనేది ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. దానివల్ల ఈ వెల్నెస్ ఇండస్ట్రీ అనేది బూమ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, గ్రోయింగ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ యోగా. మన ప్రైమ్ మినిస్టర్ గారే వచ్చి దీన్ని యోగా డే చేస్తున్నారు, ఇంటర్నేషనల్ యోగా డే చేస్తున్నాము. మనం ఎక్కువగా యోగాని వచ్చి ప్రివెన్షన్ కి యూజ్ చేస్తున్నాం అనమాట. మెడిటేషన్ మెంటల్ హెల్త్ యూజ్ చేస్తున్నాం. మెడిటేషన్ అనేది ఎక్స్ట్రాడినరీగా మన మెంటల్ హెల్త్ ని బ్యాలెన్స్ చేయగలిగే ఒకే ఒక్క ట్రీట్మెంట్ అనొచ్చు, థెరపీ అనుకోవచ్చు అనమాట. వితౌట్ మెడిసిన్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలిగే ఒకే ఒక మహా ఉన్నతమైన శక్తి అంటే మెడిటేషన్ అనమాట మనకి. ఓకే, అకుపంచర్ అనేది మీకు ఆల్రెడీ 10 సార్లు చెప్పుంటాను. పెయిన్ రిలీవ్ చేస్తుంది, క్రానిక్ అండ్ అక్యూట్ డిజీజెస్ వచ్చి స్టెప్ బై స్టెప్ గా వచ్చి హీల్ చేస్తుంది అనమాట. నేచురల్ థెరపీస్ ఇవన్నీ వచ్చి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది, ఇప్పుడిప్పుడే యాక్సెప్ట్ చేసేస్తుంది. దెన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రమోటింగ్ ఆయుష్ లో వచ్చి
దీంట్లో ఆయుర్వేద, యునాని, యోగా అండ్ సిద్ధ అండ్ హోమియోపతి ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ గా తీసుకొచ్చి ఆయుష్ ని ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ గా పెట్టుకున్నారండి. దీంట్లో రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ ని వాళ్ళు గవర్నమెంట్ కూడా ఆయుష్ అనేది ఉంది ఇప్పుడు వచ్చి. ఎయిమ్స్ లో కూడా ఆయుష్ అనే డివిజన్ ని పెట్టబోతున్నారు అనమాట ఫ్యూచర్ లో. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వెల్నెస్ టూరిజం అండ్ కార్పొరేట్ వెల్నెస్ ప్రోగ్రామ్స్. నేను చాలా కార్పొరేట్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ నేను చేస్తున్నానండి. హియర్ నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి ఇక్కడ కార్పొరేట్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళకి కావాల్సి వస్తుంది, అప్పుడు వాళ్ళు హైర్ చేసుకుంటారు. సైన్స్ మాస్టర్ మైండ్ మీరు కొంచెం వచ్చి ట్రైనింగ్ ఇచ్చేసుకోండి, వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వండి అంటే లాఫ్టర్ యోగా చేస్తున్నాము, వెల్నెస్ కౌన్సిలింగ్, గ్రూప్ కౌన్సిలింగ్ ఇస్తున్నాము, ఇలాంటివన్నీ చేస్తున్నాను. నా వెబ్సైట్ మీకు అడ్రస్ ఇస్తాను, దానిలో చూస్తే మీకు తెలుస్తుంది ఎటువంటి ప్రోగ్రామ్స్ మీ ఇస్తున్నానని. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ఫర్ హెల్త్ కేర్ అనేది చాలా బాగుందండి. ఇది వచ్చి నాట్ ఫర్ ట్రీటింగ్ ద డిసీజెస్, క్యూరింగ్ ద డిసీజ్ అనమాట. మనం వచ్చి ట్రీట్ చేయము, క్యూర్ చేస్తాం, ప్రివెంట్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ ప్రివెంటింగ్ ద డిసీజెస్ త్రూ హోలిస్టిక్ వెల్నెస్. ఇండియా ఈస్ ఎమర్జింగ్ ఎస్ గ్లోబల్ వెల్నెస్ హబ్. ఇండియాలో వచ్చి బేస్ మన గ్లోబల్ కి ఈ వెల్నెస్ అనే ఇండస్ట్రీకి వచ్చి ఏంటంటే బేసిక్ ఎక్కడి నుంచి యోగా ఎలా ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ అంతా యూజ్ చేస్తున్నారు. అదే విధంగా వెల్నెస్ అనేది ఇక్కడ నుంచే వచ్చి రూట్స్ ఉన్నాయండి, ఇక్కడ నుంచి వెళ్తూ ఉంది. బై ఇంటిగ్రేటింగ్ ద ట్రెడిషనల్ హీలింగ్ సిస్టమ్స్ విత్ మోడర్న్ హెల్త్ కేర్. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ సిద్ధ, ఆయుర్వేద, వర్మ, యోగా ఇవన్నీ కంబైన్ చేసుకుంటూ మోడర్న్ మెడిసిన్ తో కలిపి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనేసి ప్రతి ఒక్కరు వచ్చి స్టార్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్ గా కోట్లు గడిస్తున్నారు అనమాట. చాలా బాగా బూమ్ అవుతుందండి ఇది ఇప్పుడు. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటమ్మా, ఇప్పుడు వెల్నెస్ ఇండస్ట్రీ గురించి చెప్పావు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నాం అంటే మనం ఒక వర్క్ నేర్చుకున్నాం అనుకోండి, ఒకటి నేర్చుకున్నాం అనుకోండి, మనకు మనమే వచ్చి ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. ఇంట్లోనే కూర్చొని మనం చేయొచ్చు. మనకు కావాలంటే మనం పెద్దదిగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఇనిషియల్ గా ఇంట్లో చేసేదాన్ని. ఇంట్లో చేస్తున్నప్పుడు ఆ రిజల్ట్స్ చూసి మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేసి నాకు ఒక వెల్నెస్ సెంటర్ ని పెట్టించారు. ఆ తర్వాత అక్కడ ఉండే రిజల్ట్స్ చూసి దాన్ని చిన్నది ఇప్పుడు పెద్దగా ఒక బ్రాండెడ్ గా వచ్చి నేను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాను అనమాట. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ వెల్నెస్ ఇండస్ట్రీ అనేది చాలా ఉందండి. దాంట్లో ఏ కేటగిరీస్ మనం వచ్చి చేయొచ్చు అని చూడండి. ఓకే, హియర్ ద లో ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్ ఐడియాస్ వచ్చి యోగా స్టూడియో పెట్టచ్చు. ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ సాయిస్ వెల్నెస్ హబ్ యోగా స్టూడియో. ఓకే, యోగా స్టూడియో ఆర్ హోమ్ యోగా క్లాసెస్. మీరు స్టూడియో పెట్టాలని కాదు, ఇంట్లో ఒక రూమ్ ని మీరు వచ్చి యోగా క్లాసెస్ పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ ఆన్లైన్ యోగా, మెడిటేషన్ గైడెన్స్, కోచింగ్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ అకుపంచర్ క్లినిక్, ఒక టేబుల్, ఒక చైర్, అకుపంచర్ నీడిల్స్ ఉంటే చాలండి, మనం వచ్చి అకుపంచర్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, దీనికి ఎంతగా ఖర్చు అవ్వబోతుంది, లో ఇన్వెస్ట్మెంట్ అనమాట. నెక్స్ట్ వర్మ థెరపీ సెంటర్. వర్మ థెరపీకి వచ్చి వర్మం చేయడానికి ఒక బెడ్ కావాలి, మనకు దానికి కావాల్సిన ఆయిల్స్ అవన్నీ కావాల్సి వస్తుంది అనమాట. అది చాలా బాగా క్లిక్ అవుతుంది అంటే ఇవన్నీ ప్రాపర్ గా నేర్చుకుంటే. నెక్స్ట్ ఫుడ్ రిఫ్లెక్సాలజీ సెంటర్. దీనికి వచ్చి ఫుడ్ రిఫ్లెక్సాలజీ టూల్స్ ఉంటాయి, అది తర్వాత వచ్చి ఒక క్లాత్, ఆయిల్ ఉంటే చాలు, మనం వచ్చి ఈజీగా చేయొచ్చు, ఒక చైర్ లో కూర్చోబెట్టుకొని చేసేయచ్చు పేషెంట్ ని. నెక్స్ట్ పెయిన్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ క్లినిక్. వీటికంతా నాలెడ్జ్ కావాలండి, ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఏమంటారు సర్టిఫికేషన్ ఉంటే మనం వచ్చి ప్రాక్టీస్ చేయొచ్చు. ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ చేసుకోను, లేకపోతే ప్రాపర్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి అన్నమాట. ఆయుష్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ న్యాచురోపతి కన్సల్టెంట్ గాను, లైఫ్ స్టైల్ క్లినిక్ గాను పెట్టుకోవచ్చు. దెన్ న్యూట్రిషన్ డైట్ కన్సల్టేషన్ మనం చేయొచ్చు. నెక్స్ట్ మెంటల్ వెల్నెస్ అండ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయొచ్చు. ఉమెన్స్ వెల్నెస్ క్లినిక్ చేయొచ్చు. నవేడేస్ నేను చెప్పాను కదండి, పీసీఓఎస్, పీసీఓడి ఇవన్నీ చాలా ఎక్కువగా అవుతుంది. ఈవెన్ మెన్స్ట్రువల్ హైజీన్ అనేది కూడా పిల్లలకి తెలియకుండా ఉంది ఇప్పుడున్న పిల్లలకి. అవన్నీ మనం వచ్చి చెప్పించడానికి ఉమెన్స్ వెల్నెస్ క్లినిక్ అనేది పెట్టచ్చు. సీనియర్ సిటిజన్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్. ఇప్పుడు మెనోపాజ్ తర్వాత వచ్చి పేరెంట్స్ వచ్చి ఎక్కడైనా వదిలేసి మనం వచ్చి అబ్రాడ్కి వెళ్ళాలని చూస్తుంటారు. సీనియర్ సిటిజన్స్ వచ్చి ఆర్ఫనేజ్ హోమ్స్ లో పెట్టేస్తుంటారు. వాళ్ళకి సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుందన్నమాట. వాళ్ళకి వెల్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మనం హైర్ చేస్తారు. అటువంటి ఆపర్చునిటీ ఉంది. నెక్స్ట్ స్కూల్ హెల్త్, కార్పొరేట్ వెల్నెస్ వర్క్ షాప్స్ కి ఇంతకుముందే కదా మీకు చెప్పాను, వెల్నెస్ వర్క్ షాప్స్ అని ఇక్కడ చెన్నైలో కండక్ట్ చేస్తున్నాను అనేసి. నెక్స్ట్ స్కూల్ హెల్త్ అండ్ యోగా ప్రోగ్రామ్స్, ఇది నేను కండక్ట్ చేస్తున్నానండి. గవర్నమెంట్ స్కూల్స్ కనుక ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి నేను చేస్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చి మనకి ఏంటంటే మనం సేవ చేయాలి, ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్ళినప్పుడు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వెల్నెస్ రిట్రీట్స్ అనేసి ఈ రిసార్ట్స్ అంతా మనం చేయొచ్చు. దెన్ వెల్నెస్ యూట్యూబ్ ఛానల్, ఆన్లైన్ కోర్సెస్ చేయడం ద్వారాను వచ్చి మీకు వచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్.
వెల్నెస్ ఇండస్ట్రీ అనేది ఎంపవరింగ్ ద ఇండివిజువల్, నాట్ ఓన్లీ ద ఇంప్రూవ్ ద పీపుల్. అంటే మనకి ఒక పీపుల్ ని మాత్రమే ఇచ్చేయడం కాదన్నమాట, ఒక్కొక్క ఇండివిజువల్ ని వచ్చి ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో ఏం చేస్తుందంటే మన యొక్క ఫస్ట్ ఏమంటే నాలెడ్జ్ కావాలి దీనికి, దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, మన సక్సెస్ఫుల్ ఇండివిజువల్ ఎంటర్ప్రెనర్స్ గా మనం మారచ్చు అనమాట. ఇప్పుడు నేను ఎవరి దగ్గర నేను జాబ్ చేయడం లేదండి, నాకు సపరేట్ గా ఒక సాయిస్ మాస్టర్ మైండ్ కౌన్సిలింగ్ అండ్ వెల్నెస్ హబ్ నేను రన్ చేస్తున్నాను. నా దగ్గర ఇద్దరు, నాకు ఒక అసిస్టెంట్ ఉన్నారు, యోగా ట్రైనర్ ఒకరు ఉన్నారనమాట. ఆ విధంగా ఇద్దరికి నేను శాలరీ ఇచ్చేంత స్థితిలో వచ్చి యూనివర్స్ నన్ను బ్లెస్ చేస్తుంది బికాస్ ఆఫ్ దిస్ నేచురల్ థెరపీస్, దిస్ అక్యుపంక్చర్, దిస్ నేచురోపతి. సి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉండే హ్యాపీనెస్ వేరే ఎక్కడా లేదండి. బికాస్ వెన్ యు ఆర్ వర్కింగ్ అండర్ సమ్ వన్ పర్సన్, యూ హ్యావ్ సమ్ స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఏంటంటే నీకు నువ్వే రాజు, నువ్వే మంత్రి అనమాట. మనకు ఏమంటే నాలెడ్జ్ ప్రాపర్ గా ఉండాలండి, ప్రాపర్ గా ట్రైన్ అవ్వాలి, ప్రాపర్ గా మనం వచ్చి హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, రూట్ కాజ్ అనాలిసిస్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. అలా ఉంటే ఈ పార్ట్ లో, వెల్నెస్ పార్ట్ లో మీకు వచ్చి ఏమవుతుందంటే చాలా మంచి పొటెన్షియల్ ఉంటుందండి, చాలా మంచి పొటెన్షియల్ ఉంటుంది. యూ కెన్ ఎర్న్ ఎ లాట్ ఈక్వల్ టు మెడికల్ ప్రొఫెషనల్స్ అంతే చెప్పగలుగుతారు. బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ మీరు ఎర్న్ చేయగలుగుతారు అనమాట. ఓకే, వంశీ గారు. మేడం ఎస్ మేడం, బిఫోర్ గా కంప్లీట్ చేసేసినట్టున్నారు వాళ్ళ స్లైడ్స్ అన్ని. ఓకే సార్, ఏదైనా డౌట్స్ ఉంటే అడగమని చెప్పండి. ఒక్క నిమిషం, బిఫోర్ గా మనం ఇన్ఫార్మ్ చేద్దాం, తర్వాత మనం ఈ డౌట్స్ అనేది, ఎందుకంటే స్టార్ట్ అయితే ఇంకా అది జరుగుతూనే ఉంటుంది. సో ఫస్ట్ అయితే రొటీన్ అండి, ఎవరైతే గ్రూప్ లో లేరో వాళ్ళు ఒక్కసారి మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ కది మీరు ఇంట్రెస్ట్ అయితేనే జాయిన్ అవ్వండి. కొంతమంది వచ్చి వెళ్ళిపోతున్నారు, ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. మీకే బెనిఫిట్, మాకేం లేదు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, నో ప్రాబ్లం. ఎప్పుడప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు గ్రూప్లో లేకపోతే. ఒకసారి గ్రూప్ లింక్ షేర్ చేశాను, ఎవరైతే లేరో వాళ్ళు ఒకసారి గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేవి, మంచి అప్డేట్స్ అనేవి ఉన్నాయి మీకు. నెక్స్ట్, సో ఇప్పుడు మనకి అప్కమింగ్ క్లాసెస్ గురించి ఒకసారి నేను షేర్ చేస్తున్నాను. సో ఇది మనకి నెక్స్ట్ అప్కమింగ్ అండి, యువర్ హెల్త్ ఇన్ యువర్ హ్యాండ్స్, నో మెడిసిన్ నో. ఇది చూడండి మీరు ఒకసారి డీటెయిల్స్. నెక్స్ట్ మనకు నెక్స్ట్ వీక్లో ఈసారి మార్నింగ్ ఉంటుంది క్లాస్, అది ఈవినింగ్ వేరే క్లాస్ ఉంటుంది. మార్నింగ్ నెక్స్ట్ గురు శుక్రు బుధవారం నుంచి స్టార్ట్ అవ్వచ్చు, మీకు డేట్ అది చెప్తాను. సో ఫస్ట్ డే ఇంపార్టెంట్ అనమాట, ఇది బాడీ డిటాక్స్ అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ. నెక్స్ట్ సెల్ఫ్ మర్మాథెరపీ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్, కొన్ని పాయింట్స్, మెయిన్ పాయింట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ పల్స్ అండ్ టంగ్ డయాంగ్నస్ మీద బేసిక్ అనేది కొంత మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇది అనేది మేము గ్రూప్లో షేర్ చేస్తాను. నెక్స్ట్, మేడం ఒకసారి వర్మ కూడా చెప్తాను క్లాస్ గురించి, పర్లేదుగా? రైట్. సో నా వాయిస్ క్లియర్గా ఉందండి? సో నెక్స్ట్ ఏంటంటే మనకి అప్కమింగ్ 3 days వర్మ 2 days వర్మ క్లాస్ అనేది ఉంది. సో దాని డీటెయిల్స్ కూడా ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో అది వేరే ఆయన వస్తున్నారు, ఆయన కూడా వర్మన్ థెరపిస్ట్ మేడం లాగా. సో అది ఒకసారి షేర్ చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మనం డౌట్స్లోకి వెళ్ళిపోదాం. సో నాది ఇది వేరే మొబైల్ నుంచి చేస్తున్నాను, యాక్చువల్ సిస్టమ్ నుంచి కాకుండా, అందుకు ఒక సెట్ అయింది. సో ఇది ఇప్పుడు మనకు జరిగే అప్కమింగ్ క్లాస్ అండి. ఈ వారం మనకి 25th 26th హైదరాబాద్లో లైవ్ డౌట్స్ అడుగుదురు మా స్వప్న, అడుగుదురు కనమా. సో ఇది మనకి 2 days లైవ్ క్లాస్ అనేది ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. యోగానంద్ అని చెప్పి ఈయన కూడా వర్మ థెరపిస్ట్.
అండ్ వాళ్ళ ట్రెడిషన్ నుంచి వర్మ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా ఆయన సిద్ధ వైద్యుడు, ఆయన దగ్గర నుంచి పారంపర్య వైద్యం నుంచి ఆయన వర్మ థెరపిస్ట్. సో ఇది మనకి 2 days క్లాస్. యాక్చువల్ ఎర్లీ బర్డ్ ఆఫర్ క్లోజ్ అయింది, కానీ కొంతమంది గురించి మళ్ళీ ఒక 2 days అనేది ఎక్స్టెండ్ చేసాం. ఇందులో కూడా కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ మన వర్మం పంచర్ అండి. వర్మం పంచర్ అంటే ఏంటంటే, సో మేడం మీరు చెప్పగలరా వర్మం పంచర్ గురించి? లక్ష్మి మేడం. సార్ యూజువల్ గా వచ్చి పంచర్ కి ప్రెషర్స్ ఇస్తుంటారు, చేత్తో ప్రెషర్ ఇస్తారు. సార్ వచ్చి దాని ఒక్క పాయింట్స్ తో వచ్చి ఇస్తున్నారా? రైట్. సో ఇదేంటంటే వర్మం పంచర్, మనకి పాయింట్స్ అన్ని వస్తాయి. ఆ పాయింట్స్ మీద కొన్ని పాయింట్స్ పంచర్ కూడా స్టిమ్యులేట్ అనేది చేయొచ్చు. ఆయన ఎక్స్పీరియన్స్ మీద ఏ పాయింట్స్ స్టిమ్యులేట్ చేయాలి, ఇంకా ఎడిషనల్ రిజల్ట్ గురించి దానిదే పంచర్ అనమాట. సో వర్మం పాయింట్స్ తో పాటు పంచరింగ్ కూడా ఉంటుంది. సో ఇదేంటంటే ఇంకొంతమంది అడుగుతున్నారు, ఇది కొత్త వాళ్ళ పాత వాళ్ళ ఎవరంటే, పాత వాళ్ళు చేయొచ్చు, కొత్త వాళ్ళు చేయొచ్చు. థెరపిస్ట్ కూడా హెల్ప్ అవుతుంది, థెరపిస్ట్కి బాగా హెల్ప్ అవుతుంది. మామూలు వాళ్ళు కూడా సెల్ఫ్ హీలింగ్ వాళ్ళ వరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈయన పాయింట్స్ అని కూడా చాలా పవర్ఫుల్గా, అంటే ఏదైనా కూడా వర్మం కానీ మర్మం కానీ ఎనర్జీ అనేది కంపల్సరీ ఎనర్జీ హీలింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈయన పాయింట్స్ నేను లైవ్లో చూశాను విజయవాడలో, చాలా బాగా ఎక్సలెంట్గా కూడా వర్క్ చేస్తున్నాయి. వాళ్ళు కూడా రిపీటెడ్, లాస్ట్ టైం విజయవాడ క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తున్నారు అనమాట. రిపీటర్గా వస్తున్నారు, వాళ్ళకి నో ఫీజ్ కన్సెషన్ సేమే. సో ఏంటంటే వాళ్ళు కూడా మనకి వస్తున్నారు. సో ఇది ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇన్ కేస్ మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. నెక్స్ట్. సో నెక్స్ట్ అండి, ఇంకొకటి, ఇది చాలా మందికి చాలా డౌట్లు, చాలా వరకు అందరికి ఉపయోగపడేది ఇది. సో మనం ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్గా ఆయన రమ్మని చెప్పి చేస్తున్న ప్రోగ్రామ్. అతను యాక్చువల్లీ గవర్నమెంట్ మెడికల్ దాంట్లో జాబ్ కూడా చేస్తున్నాడు ఆయన. సో మనం దాంట్లో మన మెడికల్, నాకు తెలిసి హాస్పిటల్లో ఈ డివిజన్ ఏదో సిద్ధా డివిజన్లో వర్మం థెరపిస్ట్గా ఆయన చేస్తున్నారు అనమాట. సో మనకి ఇది హైదరాబాద్లో 24 ప్రత్యేకంగా, ఇది మీరు మిగతాలో కూడా షేర్ చేయొచ్చు. థెరపిస్టులు కూడా రావచ్చు. బట్ అండ్ మీ పేషెంట్స్ కూడా ఏమైనా కొన్ని కేసులు ఉంటాయి మనకు సాల్వ్ అవ్వట్లేదు, అటువంటి కేసులు ఏమైనా ఉన్నా కూడా మనం తీసుకురావచ్చు. నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చేయాలనేది మనం సపోర్ట్ చేస్తాం. ఒకసారి అన్ని మెరాకిల్స్ జరగవు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా సిట్టింగ్స్ ఏంటి అనే దానికి ఈయన యోగానంద ట్రైనర్ గారు కొంచెం చెప్తారు అనమాట. వీలైనంత వరకు పబ్లిక్కి ఉపయోగపడేది ఇది. సో ఇది ఫ్రీ క్యాంప్ అండి, వర్మం ఫ్రీ క్యాంపు. ఓన్లీ 26th మార్నింగ్ 9 to 2 ఉంటుంది. కానీ లిమిటెడ్ మెంబర్స్, ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది మనం ఎక్కువ మంది వచ్చేస్తే తర్వాత ఆ 2 రోజులు ఎనర్జీ సరిపోదు మా క్లాసులకి. సో ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్కే మనం ఈ అవకాశం అది. సో ఎవరైనా ఉంటే మీ పేషెంట్లు, సపోజ్ కొన్ని కేసులు ఇవేమైనా ఉంటే మీరు తీసుకురావచ్చు. తర్వాత మీరు కంటిన్యూషన్ ఎలాగనేది చేయొచ్చు. దీంతో పాటు ఈవినింగ్ అవేర్నెస్ క్లాస్ కూడా ఉంటుంది. ఇంకా వర్మ మీద డౌట్స్, అది ఎలాగా ఏంటనే దాని గురించి కూడా మధ్యాహ్నం 4 నుంచి అవేర్నెస్ ఉంటుంది. 9 to 2 అనేది ట్రీట్మెంట్ క్యాంప్ ఉంటుంది. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు కొంచెం ఏమైనా ఉంటే ఈ క్యాంప్ గానే సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇది నో కమర్షియల్ యాక్టివిటీ, ఇదంతా టోటల్ ఏంటంటే సర్వీస్ మోటివ్లో చేసే యాక్టివిటీ ఇది సిద్ధ వర్మం. ఎందుకంటే మ్యాక్సిమం మీకు తెలుసు, వర్మానికి మీకు మ్యాక్సిమం 2000 3000 అలా కూడా ఛార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చి అక్కడి నుంచి మా తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడే 3000 4000 సిట్టింగ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది కూడా యూజ్ చేసుకుని నేర్చుకుని దాని పబ్లిక్ అనేది కొంత సర్వీసు, కొంత అనేది ఇన్కమ్ అనేది జనరేట్ చేసు. ఓకే. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వరకు ఇది. సో ఫ్రెండ్స్, ఈ మన వర్మం క్లాస్ గురించి చెప్పాం, నెక్స్ట్ ఫ్రీ క్యాంప్ గురించి చెప్పాం, నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ గురించి కూడా చెప్పాం. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు కుదిరితే వేరే వాళ్ళు షేర్ చేయండి. ఈ నాలెడ్జ్ అనేది ఏంటంటే ఈ చెప్పిన ఈ 3 రోజుల నాలెడ్జ్ ఎంతో కొంత మీకు 100% ఆల్రెడీ ప్రాక్టీషనర్లకైనా ఉపయోగపడుతుంది. కొత్త వాళ్ళకైతే ఇది ఒక వరం లాంటిది అనమాట. కొత్త వాళ్ళకి ఏమి ఐడియా లేని వాళ్ళకి ఏదో ఒక పాయింట్ కంపల్సరీ వాళ్ళ మైండ్లోకి వెళ్ళి ఉంటుంది. ఆ పాయింట్ అనేది 100% మనకి హీలింగ్ పవర్ అనేది వర్క్ చేస్తాయి. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మేడం గారితో అప్కమింగ్ మనం షార్ట్లీ మనం క్లాసెస్ కూడా చేస్తాం. రెగ్యులర్ మనం డిప్లొమా కోర్సెస్ అవి కూడా రెగ్యులర్గా మనం స్టార్ట్ చేయడానికి చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్ తెలుగు అండి. ఇది తెలుగు వాళ్ళకి ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఒక గిఫ్ట్ లాంటిది. మన తెలుగు వారి గురించి ఇది తెలుగులోనే అనమాట. ఇంకేంటంటే మేడం చాలా దీంట్లో తుంగాకు పంచరు, చాలా దాంట్లో
ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. సో మనకేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే డిప్లొమా దాంట్లో కూడా రైట్ అమ్మా అని చెప్తామా. సో ఈ డిప్లొమా అనే దాంట్లో మీకు ఏంటంటే ఒకటండి, అందరికీ తెలుసు థెరపిస్ట్లకి అయితే ఆల్రెడీ ప్రాక్టీషనర్లు వాళ్ళు ఓకే, నేను కాదన్ను. సో బయట కొత్త వాళ్ళు ఏం జరుగుతుంది బయట ఇప్పుడు ఇంచుమించుగా, సో నాకు తెలిసి అయితే ఈ మన తెలంగాణ ఆంధ్రాలో కలిపి 3,000 మంది 4,000 మంది ఆక్యుపంచర్ డిప్లొమా కోర్స్ అనేది చేశారు గత 5 ఏళ్ళు. ఈ 2-3 ఇయర్స్ నుంచి ఎక్కువ మంది చేశారు. కానీ కానీ ఎంతో మంది ట్రైనర్స్ దగ్గర చాలా సీనియర్ మోస్ట్ ట్రైనర్స్ కూడా ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్ ఉన్నారు. ఇక్కడ మన హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ తెలంగాణ ఆంధ్రాలో ఎంతో మంది ట్రైనర్స్ వచ్చి చెప్తున్నారు. ఓకే, వెరీ గుడ్. సో ఈ 3,000 కానీ 3,500 కానీ ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది డిప్లొమా తీసుకున్నారు, ఎంతమంది ప్రాక్టీసు అఫీషియల్గా క్లినిక్లు పెట్టి చేస్తున్నారు? సో మన గూగుల్లో కొట్టాను నేను, మామూలుగా ఆక్యుపంచరిస్టులు ఎంతమంది ఉన్నారని కొడితే చూడండి డేటా ఏమీ రావట్లేదు. ఆయుర్వేదిక్ డాక్టర్లు అంటే 5,000 వచ్చింది. మన సైడ్ తెలంగాణ కన్నా ఆంధ్ర ఎక్కువ వచ్చింది ఆయుర్వేదిక్ డాక్టర్లు. సో ఏంటంటే మన దగ్గర ఒకటే అండి, మన దగ్గర అంటే మా యొక్క ప్లస్ పాయింట్స్ చెప్తున్నాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ట్రైనింగ్ ఉంటుంది, ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ హైదరాబాద్లో 2 డేస్ ఉంటుంది. మిగతావంతా కూడా డైలీ 1 అవర్ ఆన్లైన్ ఉంటుంది, సాటర్డే సండేస్ ఉండవు. సో ఇలాగ మనకి 6 మంత్స్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ వరకే కాదు, ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేసాం మనం గ్రూపులు పెట్టేసి మనం అక్కడ ఒకళ్ళు పక్కపక్కళ్ళు చేసుకుంటే కాదు, మన దాంట్లో కూడా పేషెంట్లు ఉంటారు. ఇది కాకుండా లైవ్ ట్రీట్మెంట్ క్యాంప్స్ అనేవి పెడతాను నేను. ఆల్రెడీ నేను ఓన్లీ ఆక్యుప్రెషర్ మీద గతంలో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంచుమించుగా నేను ఒక 100 ట్రీట్మెంట్ క్యాంపులు పెట్టా. తర్వాత 100 ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశా. ఛాలెంజ్, నా డేటా చూసుకోవచ్చు మీరు. సో ఇండియా వైడ్ మొత్తం కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాను. కేవలం ఏంటంటే ఈ యొక్క సర్వీస్ 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నాకు నేను కాన్సన్ట్రేషన్ కొంతవరకే నేర్చుకున్నాను, ఇప్పుడు నేర్చుకున్నాను. నాకున్న బేసిక్ నాలెడ్జ్ ఆక్యుప్రెషర్తో 100 క్యాంపులు నేను తెలంగాణలో చేశాను. ఆల్రెడీ నా డేటా అంతా ఉంది, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఉందన్నమాట. ఇది కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ థెరపీస్, అంటే మా గురించి ఏంటనేది కొత్త వాళ్ళకి తెలియాలి కాబట్టి చెప్తాం, పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ థెరపీస్, తుంగాకుపంచర్, ఐరిక్యులర్, స్కల్ప్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ షార్ట్ కోర్సెస్ అన్నీ కూడా 100+ చేసాం అనమాట. సో ఈవెన్ దుబాయ్లో కూడా మనం యాక్చువల్లీ ఒక హెల్త్ ఎక్స్పో కూడా మనం సపోర్ట్ చేసి ఫిజికల్లీ డిజేబుల్డ్ కొంతమందికి అక్కడ మన టీం అంటే నేను డాక్టర్స్ అందరికి కలిపి నేను సపోర్ట్గా వెళ్ళాను. సో ట్రీట్మెంట్ క్యాంప్ అది కూడా చేసాం. సో మాది స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ ఉందండి. సో ఏంటంటే మా ఉద్దేశం ఒకటే, ఇప్పుడు ఖర్చులకి ఏదో మన ఫీజు అనేది మినిమం మనం కొంత నామినల్గా ఉంటుంది. నామినల్ అంటే మనకు ఎగ్జిస్టింగ్గా చేసిన టైం స్పెండ్ చేసిన దానికి ఉంటుంది తప్ప దీని మీద ఏదో మనం అనేది ఉండదు. సో ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకున్న వాళ్ళకి రెగ్యులర్ డిప్లొమా కోర్సెస్ అనేది గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మేము ఒకటే అండి, చెప్పేదే చేస్తాం, చేసేదే చెప్తాం. బయట ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, నేను ఇంచుమించుగా ఇందులో 8 ఇయర్స్ నుంచి ఉన్నాను, అన్ని ఇండియా వైడ్ తిరిగాను కాబట్టి ఏది ప్లస్ ఏది మైనస్, ఎక్కడ ఏం జరుగుతుంది, నేనేం చేయగలను, నా ప్లస్ ఏంటి నా మైనస్ ఏంటి అన్నీ తెలుసు. సో ఏంటంటే మాకు ఒకటే అండి, ఇప్పుడు మీకు తీసుకున్న ఫీజు ఏదన్నా కూడా న్యాయం చేసి పంపించాలి. మిమ్మల్ని ఒక థెరపిస్ట్ లాగా ప్రాక్టీస్ వరకు చేయించాలి. ఇక్కడ ఇంకో సమస్య ఉంటుందండి, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ ఏంటి, లైసెన్సులు లీగల్గా ఏంటి ఇవన్నీ కూడా నాకు మొత్తం కాంటాక్ట్స్ అన్ని మొత్తం మ్యాక్సిమం చాలా వరకు దాని గురించి ఐడియా ఉంది. ఏ రకంగా ఏది పెడితే బెటరు, ఏ బోర్డు పెడితే బెటరు, ఏ థెరపీ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు నేనేం చెప్పట్లేదు, కొత్త వాళ్ళు చెప్తున్నాను. సో ఏ రకంగా ఏం చేయాలి అనేది కూడా మా దగ్గర ఫుల్ కాన్సెప్ట్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మీకు లైవ్లో చెప్తాను. మీతో క్లినిక్ పెట్టించే బాధ్యత నాది. మీరు సిన్సియర్గా మాతో కోఆపరేట్ చేస్తే మీతో ఈ డిప్లొమాలు అయిన తర్వాత ప్రతి ఒక్కరు నా దగ్గర ఫస్ట్ ఒక 30 మంది 50 మంది వచ్చినా కూడా ఫస్ట్ బ్యాచ్లో ఇంచుమించు ఛాలెంజింగ్గా చెప్తున్నా 30 మందితో ఈ కోర్స్ అయిన తర్వాత నేను పక్కా ఛాలెంజింగ్గా క్లినికల్ పెట్టిస్తా. ఇదైతే పక్కా చూసుకోండి. దాన్ని బట్టి అందరూ కలిపి నేను అందరూ కలిపి మనం ఈ యొక్క మందులు లేని వైద్యం డ్రగ్లెస్ థెరపీని ముందుకు తీసుకెళ్దాం. సో ఎంతో కొంత మన వంతు, ఎంతో మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఎంతో కొంత మన వంతు కొంత మనం సర్వీస్ చేయగలిగితే దాని ద్వారా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, వాళ్ళకి మనం సర్వీస్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మేడం, సో ఇప్పుడు మనం డౌట్ సెక్షన్కి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ వీక్ కూడా ఉన్న క్లాసులు మీరు ఒకటే అండి, గ్రూప్లో మేము ఒకటే చెప్తున్నాం, గ్రూప్లో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ లేకపోతే నో ప్రాబ్లం, వచ్చి వెళ్ళిపోతే మా బాధగా ఉంటుంది ఏం జరిగిందో ఏంటో అని చెప్పి. మేమేంటంటే ఇన్ఫర్మేషన్ పెడతాం, మీరు చూడాలి, ఓపిక మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే కదా మీరు చూసేది. ఇన్ఫర్మేషన్ చూసినందుకు కూడా ఫీల్ అవుతుంది, మనం ఏం చేయలేం. మీరు చూడండి, ఇంత మంచి సబ్జెక్ట్ 3 రోజులు ఇచ్చాం, రేపు ఇంకా మంచి గోల్డెన్ ఆఫర్ ఉంది. నెక్స్ట్ వీక్ నుంచి
4 రోజులు క్లినికల్ ప్రాక్టీస్ వాళ్ళకి, క్లినికల్ ఆకుపంచర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి బంగారమైన వరం లాంటి కోర్సు నెక్స్ట్ వీక్లో ఈవినింగ్ టైంలో జరుగుద్ది. 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, సీనియర్ మోస్ట్ థెరపిస్ట్. ఆల్రెడీ మన మహారాష్ట్ర కౌన్సిల్లో ఆయన బుక్ కూడా రాసి రెడీ చేశాడు ప్రజెంటేషన్. నెక్స్ట్ దాంట్లో మన ప్రజెంటేషన్ చేస్తున్నాడు. సో ఒక డ్రెస్ తెప్పించాడండి ఆయన, ఆకుపంచర్ డ్రెస్. మన బోన్స్ ఇవేమంటారు ఇవన్నీ కూడా చూపించి ఒక డ్రెస్ ఇంటర్నేషనల్గా చూపించి డిస్ప్లే చేసి ఆ ఫొటోస్ అన్ని కూడా షేర్ చేస్తాను. సో మాతో మీరు జర్నీ చేయండి, మీతో మనం జర్నీ చేద్దాం, అందరూ కుటుంబం లాగా ముందుకు వెళ్దామండి. ఇది ఒక డ్రగ్లెస్ మందులు లేని వైద్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరూ కలిపి ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ, జై హింద్. ఇప్పుడు డౌట్స్లోకి వెళ్ళిపోదాం. ఎస్ స్వప్న మేడం. స్వప్న మేడం. అమ్మా స్వప్న, నువ్వు ముందు డౌట్ అడిగేసి. ఓకే, థ్యాంక్ యూ. రైట్ మేడం అడగండి. సో అన్మ్యూట్ చేసుకోండి, టెక్స్ట్ చేయండి, ఏదైనా పర్లేదు. హలో 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 అమ్మ అడుగు, వినబడుతుంది. స్వప్న అడగమ్మా. మేడం నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే థ్యాంక్ అమ్మా. యూ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ మ్యామ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. కాకపోతే కొంచెం స్పీడ్ వెళ్ళిపోతున్నారు. అంటే మీకు నాలెడ్జ్ బాగుంది కానీ దాన్ని అందుకోవడానికి కొంచెం టైం పెట్టేటట్టుంది మాకు. ప్రాక్టీస్ అదే అమ్మా, చాలా నువ్వు బాగా ఒకటే చెప్పారు. స్వప్న, నువ్వు ఒకటే చెయ్యాలి ఈసారి. స్వీట్ బాక్స్ నువ్వు ఇప్పుడు గురువులకి గిఫ్ట్లు ఇస్తావు కదా, ఒక స్వీట్ బాక్స్ ఓకే అని ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి అక్కడ మేడం పంపించేయి, వెజిటబుల్స్ స్వీట్స్. అప్పుడు మేడం అది తింటా, స్లోగా చెప్తారు. ఓకే రైట్ కరెక్టే అన్నయ్య. రైట్ నెక్స్ట్. చెప్పండి మేడం. హలో మేడం, ఒక చెప్పండి మీ డౌట్. ఇప్పుడు ఓవర్ గా ఒక్కసారిగా దగ్గొచ్చి మొత్తం బ్లాంక్ అయిపోతుంది. అది కూడా ఒక 3 minutes 4 minutes ఉంటుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది పేషెంట్. ఆయన అప్రాక్సిమేట్ గా 75 ఏజ్. Okay. దానికి ఎంఆర్ఐ, యాంజియోగ్రామ్ మొత్తం తీపిచ్చాము, పల్మనాలజీ కూడా చూపించారు. ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేదని చెప్తున్నారు. అది మరి అలా ఎందుకు వస్తుంది అనేది బైక్ తోలేటప్పుడు సడన్ గా వచ్చిందంట ఈ రోజు. Okay. ఆగిపోయి కరెక్ట్ గా పక్కన నిలబడిపోతే కాసేపు అలా అయిపోయి మళ్ళీ నార్మల్ అయిపోయిందంట. అది ఎందుకు అనేది నాకు అసలు పూర్తిగా పేషెంట్ నన్ను అడిగితే నాకు డైలమా అయిపోయింది, ఎందుకు అని. ఓకే. అలా ఎందుకు అవుతుంది? తనకి కాఫ్ మాత్రమే ప్రాబ్లం ఉందా, వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మేడం? లైక్ డయాబెటిక్ గానీ? డయాబెటిక్ ఉంది మేడం, చాలా డయాబెటిక్, ఏజ్ నుంచి ఉంది. కాకపోతే ఎప్పుడు కంట్రోల్ గానే ఉంటారు అంకుల్. హైపర్ టెన్షన్ లేదు మేడం, నో, లేదు. అట్లాంటిది లేదు. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు మేడం. ఒకసారి మొన్న ఈ మధ్యనే కొంచెం ప్రాబ్లం అయింది, ఎక్కువగా కాఫ్ అది వస్తే నేను పంచకర్మలో ఊరవస్థి అవి చేశాను, నార్మల్ అయిపోయింది. ఓకే. యూజువల్గా కాఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, కాఫ్ అనేది డిఫెన్స్ మెకానిజం. ఓకే. కొంచెం క్రానిక్ కాఫ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది అబ్స్ట్రక్షన్ అవుతుంది. బ్లడ్ ఫ్లో అబ్స్ట్రక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్లాంక్ అవుతుంది, హార్ట్ బ్లాంక్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. ఆ టైంలో తనకు వచ్చి కొంచెం బ్రీతింగ్ టెక్నిక్స్ మాత్రం చెప్పించండి మేడం. అదే చెప్పాను మేడం, నేను ప్రాణాయామం అది పర్ డే ఒక 5 rounds ఆయన పర్ డే 3 times చేయమని. రెగ్యులర్ గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే ఖచ్చితంగా తనకు వచ్చి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట. అది కాఫ్ వచ్చినప్పుడు విగరస్ గా కాఫ్ చేయకుండా కొంచెం డీప్ బ్రీత్ తీసుకొని మెల్లగా కాఫ్ చేయడానికి చెప్పించండి. కాఫింగ్ టెక్నిక్ ఉందన్నమాట, తెలుసు కదా మేడం? ఉంటుంది. నో మేడం, అది డీప్ బ్రీత్. ఇవి దగ్గు వస్తాయని వాళ్ళకి ముందే ఒక ఇండికేషన్ తెలుస్తుంది అనమాట. అప్పుడు వచ్చి కొంచెం డీప్ బ్రీత్ తీసుకొని ఇప్పుడు ఒకేసారి కాఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం స్లోగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లాంక్నెస్ అనేది తగ్గుముఖం పడుతుంది. ఓకే. భ్రమరి ప్రాణాయామం, నాడి శుద్ధి ప్రాణాయామం యోగాలో ఉంది మేడం. ఇది రెండు వచ్చి తనకి టీచ్ చేయండి, తను వచ్చి 3 months లోపల నార్మల్ అవుతారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వేరే ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం. ఎక్కువసేపు కూర్చుంటే పిరుదులు బటక్స్ పెయిన్ గా ఉంటున్నాయి మేడం. ఓకే, దాన్ని చెప్పగలరు? చెప్తాను మేడం. మేడం మీరు వెయిట్ ఎంత ఉన్నారు? 54 మేడం. 54 kgs. ఓకే. మీ ఏజ్ మేడం? 59 మేడం. 59. హైట్ ఎంత ఉన్నారు మేడం?
హైట్ 5 ఉంటాను మేడం. సరిగ్గా తెలియదు. మీరు నార్మల్ వెయిట్ లోనే ఉన్నారు, మీ బిఎంఐ నార్మల్ గానే ఉంది. మీ అంటే ఎక్కువసేపు కూర్చుంటున్నారు అంటే వర్క్ మీద మేడం, వర్కా? ఆ, అంటే అంతకుముందు వర్క్ చేసా కానీ ఇప్పుడు ఖాళీగానే మేడం. హౌస్ వైఫ్ నేను. ఓకే మేడం. కాకపోతే ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఓకే. ఉంటాను మేడం. ఇక్కడ గ్లూటియల్ మజిల్స్ వచ్చి వీక్ అయింది మేడం, మీకు ఏజ్ వల్ల అయిండొచ్చు. మెనోపాజ్ స్టేజ్ లో ఉన్నారా మేడం? అవును మేడం. ఓకే, మెనోపాజ్ స్టేజ్ వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు మేడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. గ్లూటియల్ మజిల్స్ వీక్ అయింది మేడం. గ్లూటియల్ మజిల్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయన్నమాట. అది యోగాలో వచ్చి మనం మూలబంధ ఉంది మేడం. మూలబంధం అనేది బంధాసులో మూలబంధ అని ఉందన్నమాట. అంటే మనం ఆసన వాయువు ఉంది కదా మేడం, మలం పోయే దగ్గర ఆసన వాయువు ఉంది కదా, దాన్ని అలా పట్టి బ్రీత్ తీసుకున్నప్పుడు అలా పట్టాలి, టైట్ చేయాలి. అలా మళ్ళా మెల్లగా వదలాలి, రిలాక్స్ చేయాలన్నమాట. ఇన్హేల్ చేసినప్పుడు గాలి పీల్చినప్పుడు అలా టైట్ చేసుకోవాలి. తర్వాత మెల్లగా గాలి వదిలినప్పుడు ఆ మజిల్స్ ని వదలాలి. ఇలా మీరు రెగ్యులర్ గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో మీరు పద్మాసనం వేసి కూర్చునేసి బోత్ హ్యాండ్స్ చిన్ముద్రలా పెట్టుకొని ఈ మూల బంధ మాత్రం ట్రై చేయండి మేడం. ఎలా అంటే మీరు నార్మల్ గా పద్మాసనంలో కూర్చోండి మేడం. కూర్చొని 2 చేతులు వచ్చి ఇలా చిన్ముద్రలా పెట్టుకొని కళ్ళు క్లోజ్ చేసుకొని వెన్నుపూస నిటారుగా పెట్టుకొని కూర్చోండి. గాలి పీల్చుకోవాలి. పీల్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క ఆసన వాయువు మలం పోయే ప్లేస్ ఉంది కదా మేడం, దాన్ని అలా టైట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? మళ్ళీ మెల్లగా వదలాలి. అది మనకి బయట వాళ్ళకి అసలు మనం ఏం చేస్తామో తెలియదు, మనం బ్రీతింగ్ చేస్తున్నామని అనుకుంటారు అనమాట. మనకి ఇంటర్నల్ గా మనం ఫీల్ అవుతాం. ఆ లాక్ అండ్ రిలీజ్ ఇలా చేసినప్పుడు ఆ మజిల్ స్ట్రెంగ్త్ అవుతుంది, మీకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ పెయిన్ కాంట్రాక్షన్ మజిల్ స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది అనమాట. అది కాకుండా కొన్ని ఎక్సర్సైజెస్ ఉందన్నమాట, మకరాసన అంటారు. అంటే మనం బోర్లా పడుకునేసి ఇలా పడుకునేలా బోర్లా పడుకునేసి కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు మన చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు కదా, వెనకాలకి ఇలా చేసి మన ఒక గ్లూటియల్ మజిల్, బ్యాక్ మజిల్ ని టచ్ చేస్తున్నట్టు మన కుదిగాలు వచ్చి మనకు గ్లూటియల్ మజిల్ ని టచ్ చేయాలి. ఒక నిమిషం. చూడండి, ఇది మనం ఇలా పడుకోవాలి. ఇది వచ్చి మకరాసనాలో చేతులు వచ్చి ఇలా పెట్టేసి పడుకునేస్తాము. పడుకున్న తర్వాత వచ్చి ఈ కాలు వచ్చి ఇలా వచ్చి బెండ్ అవ్వాలి. ఓకేనా? అర్థమవుతుందా మేడం మీకు నేను చెప్పడం? ఓకే, ఇది ట్రై చేయండి. నేను చెప్పిన ఫస్ట్ మూలబంధం, యోగాలో ఉండే మూలబంధం, తర్వాత ఇది ట్రై చేయండి. తర్వాత బద్ధకోణాసన అంటారు, బటర్ఫ్లై పోజ్. ఇది మీకు కావాలంటే యూట్యూబ్ లో ఇచ్చేసినా కూడా మీకు వచ్చి టైప్ చేస్తే వచ్చేస్తుంది. బటర్ఫ్లై పోజ్, అది మీరు ట్రై చేయండి మేడం. ఓకేనా? మీ గ్లూటియల్ మజిల్స్ వచ్చి స్ట్రెంగ్తన్ అవుతుంది, ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది అనమాట. హలో, చెప్పండి మేడం. నా పేరు నీలిమ. మజిల్ షోల్డర్ టేర్ అయితే దానికి అక్యుపంక్చర్ ద్వారా ట్రీట్ చేయగలుగుతామా? మజిల్ షోల్డర్, ఫ్రోజన్ షోల్డరా? మజిల్ షోల్డర్ లో మజిల్ టేర్ అయింది అనుకోండి. ఏ మజిల్ టేర్ మ్యామ్? ట్రెపెజియస్ మజిల్? ఏ మజిల్? రైట్ హ్యాండ్ షోల్డర్ లో. నేను ఇప్పుడు చూపిస్తాను ఇమేజెస్. ఇప్పుడు షోల్డర్ అనుకోండి, ఇది వచ్చి ముందు పక్కన వెనకాల పక్కన ఈ ప్లేస్ లోనా, ఇక్కడనా, ఈ ప్లేస్ లోనా? షోల్డర్ అని చెప్పారు యాక్చువల్లీ, అంటే ఓవర్ ద ఫోన్ చెప్పారు, అందుకని అడుగుతున్నాను జనరల్ గా. మేడం, అక్యుపంక్చర్ లో చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తున్నాయి మేము. ఎందుకంటే మాకు ఫ్రోజన్ షోల్డర్ కేసెస్ అంటారు. షోల్డర్ పెయిన్, షోల్డర్ దగ్గర మజిల్ టైట్నెస్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ చెయ్యిలు ఎత్తలేరు. ఒక చెయ్యి ఇలా చూడండి, ఒక చెయ్యి ఇంత బాగా ఎత్తున్నాం కదా, ఈ చెయ్యి ఇక్కడికే ఉంటుంది అనమాట. ఇది వచ్చి విత్ ఇన్ 3 సిట్టింగ్స్ లోపల నార్మల్ గా 2 చేతులు పైన ఎత్తగలుగుతారు అనమాట. ఆ విధంగా మనం చేయొచ్చు. అక్యుపంక్చర్, ప్రెషర్ చేయొచ్చు. కొంతమంది నీడిల్ భయపడతారు అనమాట, అక్యుపంక్చర్ వద్దంటారు, వాళ్ళకి ప్రెషర్స్ తోనే చేయొచ్చు అనమాట. మంచి రిలాక్సేషన్, బాగా క్యూర్ అవుతారు. ప్రెషర్ పాయింట్స్ ఫస్ట్ నేను షోల్డర్ పెయిన్ చెప్పాను కదా మేడం, ప్రెషర్ పాయింట్స్ మీరు ఉన్నారా అప్పుడు? ఉన్నాను, కాకపోతే నేను చెప్పేది మజిల్ టేర్ అయింది కదా. టేర్ అయిందా? ఓకే, అది ఫిజియోథెరపిస్ట్ దగ్గర ఒకసారి తీసుకెళ్లి చూపించమని చెప్పండి. ఓకేనా? అది హీల్ అవుతుంది. లైట్ గా ఆయిల్ వేసి మైల్డ్ మసాజ్ చేయాలి అక్యుప్రెషర్ పాయింట్స్ లో. చేస్తూ ఉండగా స్లోగా వచ్చి
మజిల్ రీగ్రోత్ అనేది జరుగుతుంది అనమాట, ఓకే రీహీల్. ఓకే ఓకేనా మేడం? ఓకే 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 థ్యాంక్ యూ. మేడం చెప్పండి మేడం, మీ పేరు? బిందు. చెప్పండి. ఇది లోవర్ బ్యాక్ లో కంప్రెషన్ ఉంది, అందుకని డిస్క్ బల్జ్ వచ్చిందండి. దానివల్ల సయాటికా ఉంది. సో ఆ పెయిన్ ఎప్పుడు ఉంటుంది. మా సయాటికా అంతా మీకు వచ్చి దీంట్లో ఒక మెరిడియన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. మీకు నొప్పి ఎక్కడుంది మెయిన్ గా? రైట్ సైడ్ లో మెయిన్ గా లోవర్ ఇక్కడ బ్యాక్ గ్లూటియల్ సైడ్ నుంచి ఉందా, ఇక్కడ నుంచి ఉందా? అక్కడ నుంచి ఫుట్ వరకే ఉంది కంప్లీట్ గా. ఫుట్ వరకు ఉంది. నర్వ్ ఓకే పుల్ ఓకే, ఉంటుంది, స్ట్రెచ్ లాగా. నా ఫుల్ గా ఉంది. ఓకే, నర్వ్ దీనికి పుల్ మనం స్ట్రెచ్ లాగా. ఓకే స్ట్రెచ్ లాగా. ఓకే, డిస్క్ బల్జ్ అయినా కానీ సివియర్ లో బ్యాక్ పెయిన్, సయాటిక్ పెయిన్ కలిసి ఉన్న వాళ్ళకి వచ్చి నేను చాలా కేసెస్ నేను చూస్తున్నాను, హీల్ అవుతుంది అనమాట, ఖచ్చితంగా హీల్ అవుతుంది. దీంతో పాటు మనం లోవర్ బ్యాక్ చెప్పాను లో మేడం కంప్రెషన్ చోట మజిల్ టైట్నెస్ వస్తుంది. అదే మేడం, అది ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఖచ్చితంగా ఆ ఒక టైట్నెస్ వచ్చి ఆ కంప్రెషన్ రిలీజ్ చేయగలుగుతారు అనమాట. అదే విధంగా సయాటిక్ పెయిన్ వచ్చి రిలీఫ్ చేయగలుగుతారు. అది రీఅక్కర్ అవ్వకుండా వచ్చి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవన్నీ చేయడం ద్వారా వచ్చి మీకు వచ్చి తగ్గుముఖం పడుతుంది. ఓకే, మీకు అండ్ ఇది ఫైనల్ స్పేస్ నారోయింగ్ అని కూడా చెప్పారు. ఓకే మేడం, మీ దగ్గర ఉన్న నియర్ బై ప్రాక్టీషనర్స్ ఉన్నారంటే మీరు ఒక రిపోర్ట్స్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మీకు వచ్చి ప్రాపర్ పాయింట్స్ వేయాలి, పాయింట్స్ వేస్తారు అనమాట. అది వేయడం ద్వారా మీకు వచ్చి కంప్రెషన్ అనేది రిలాక్సేషన్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది నేను దాంట్లో చెప్పగలుగుతాను అనమాట. ఇప్పుడు చూడండి, మీరు విపరీత కర్ణి చూసారా యోగాలో ఎప్పుడైనా కానీ? విపరీత కర్ణి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాల్ అనుకోండి, వాళ్ళకి మనము కాళ్ళు ఇలా పెట్టేసి పడుకోవడం అన్నమాట. పడుకొని ఒక 3 minutes ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ హిప్ పోయే బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏమంటే రైట్ లెగ్ వచ్చి ఇలా పెట్టుకొని తర్వాత లెఫ్ట్ లెగ్ ని వచ్చి ఈ 4 లాగా పెట్టుకోవాలన్నమాట. అది ట్రై చేస్తాను. ఇంకా ఎక్కువ నొప్పిగా ఉందా? సయాటికా అండ్ లెగ్ రేస్ కూడా చాలా పెయిన్ ఎక్కువైపోయింది. అండ్ అప్పుడైతే మీరేం చేయాలంటే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ వెళ్ళాలి. ఓకే, అట్లీస్ట్ 3 to 4 సిట్టింగ్స్ మీరు వచ్చి ట్రీట్మెంట్ కి వెళ్ళాలి. ఓకే, రూట్ కాజ్ ఏమని తెలుసుకొని వాళ్ళు ట్రీట్ చేస్తారు, అది తీసుకోండి. అది తీసుకున్న తర్వాత వచ్చి మీకు ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు రీఎక్కర్ అవ్వదు అనమాట. మేబీ మీ సిట్టింగ్ పోస్చర్ ప్రాపర్ గా ఉంటుంది. మీ ఆక్యుపేషన్ ఏంటి మేడం? ఇప్పుడేం వర్క్ చేయట్లేదు. ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం? ఇది అర్థరైటిస్ వచ్చింది అంటే సయాటికా వచ్చి 2 years అయింది మేడం. అప్పుడు మీరు వర్క్ ఏం చేస్తున్నారు? అంతకుముందు ఐటీలో కూర్చొని అదే మనం సిట్టింగ్ జాబ్స్ కి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంది. ప్రాపర్ సిట్టింగ్ ఉండదు అనమాట. మన షోల్డర్ స్ట్రైట్ గా ఉండదు, లేకపోతే ఒక పక్కన ఉంటాము, దాని వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. పోస్చర్ బ్యాలెన్స్ చేసేసారు అనుకోండి, యోగా థెరపీలో దీనికి ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఉందన్నమాట. మీరు ఫస్ట్ వెళ్ళండి, మీ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లియర్ గా అనాలిసిస్ చేసి దీనికి ట్రీట్మెంట్ తీసుకోండి. దీని నుంచి త్వరగా బయటపడండి మేడం. ఈ పెయిన్ నుంచి ఈజీగా రిలీవ్ అవ్వచ్చు అనమాట. హైదరాబాద్ లో ఉంటారండి, ఇక్కడ ఎవరైనా రెఫర్ చేస్తాను. వంశీ సార్ గారు చూస్తారు మేడం. సార్ వంశీ సార్ గారు చూస్తారు. నేనైతే మాత్రం చెన్నైలో ఉన్నాను. ఓకే, అందుకే అడిగాను. ఓకే మేడం, మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మీరు రావచ్చు మేడం. నేను వచ్చినప్పుడు ఒకవేళ మీరు ఉన్నారనుకోండి ఖచ్చితంగా నేను చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం నమస్తే. నమస్తే మేడం. పేరు మేడం? స్వప్న మేడం. స్వప్న గారేనా? చెప్పండి మేడం. స్పర్ ఉంది కదా, యాంకిల్ హీల్ స్పర్ అని వస్తుంది కదా, పెయిన్. హీల్ స్పర్, అవును మేడం. అది ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా ఉంటుంది. అవును మేడం. దానికి ప్రెషర్ పాయింట్ ఏమి చేస్తే తగ్గుతుంది కొంచెం చెప్పండి మేడం. ఓకే, హీల్ పాయింట్ కి వచ్చి మనం వచ్చి ఫస్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ట్రై చేశారా మీరు? వచ్చి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇవన్నీ చేస్తున్నాను మేడం. నేను యోగా థెరపీ అయిపోయింది, ఎంఎస్సి యోగా చేస్తున్నారా? ఓకే, దెన్ టో అండ్ హీల్ టో ఎక్సర్సైజ్ అన్ని కూడా మీరు చేస్తుంటారు అనుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే లైట్ గా చూడండి, ఈ ప్లేస్ లో మీరు వచ్చి ఇక్కడ నుంచి ఈ బోన్ వరకు లైట్ గా ఆయిల్ అప్లై చేయండి.
ఓకే. అప్లై చేసేసి ఇక్కడ ఈ బోన్ దగ్గర వచ్చి ప్రెషర్స్ ఇవ్వండి. తంబుతో ప్రెషర్ ఇవ్వండి. చాలా పెయిన్ వస్తుంది మేడం అసలు. చెయ్యాలి అక్కడ మేడం. ప్రెజర్ చేయండి. ఓకే. 3 హ్మ్. టైమ్స్ ఆర్ 5 టైమ్స్ ప్రెషర్ ఇచ్చి అప్వర్డ్ హ్మ్. డైరెక్షన్ లో మీరు ప్రెషర్ ఇవ్వండి. తర్వాత హ్మ్. ఇండెక్స్ అండ్ థంబ్ ఫింగర్ పెట్టుకొని ఇలా జెంటిల్ మసాజ్ చేయండి. హ్మ్. ఓకేనా? ఇక్కడ ఓకే. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని స్టిమ్యులేట్ చేసిన వాళ్ళు అవుతారు. బ్లడ్ సర్క్యులేషన్ హ్మ్. ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ పెయిన్ తగ్గుతుంది. దీంతో పాటు మీరు ఆయుర్వేద ప్రాక్టీషనరా మేడం? యెస్ మేడం. అప్పుడు మీకొచ్చి ఉంది కదా మేడం ఈ యొక్క జిల్లేడాకులతో చేసేది. అది చేసారా? అది చేశాను మేడం. చేసిన తర్వాత తగ్గలేదు. మళ్ళీ పెనుము ఇది ఐరన్ పెనంతోటి చేసిన తర్వాత తగ్గింది. ఆ! మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే నేను మేడం ఫ్రెండ్స్ యాక్చువల్‌గా జాగింగ్ అలా చేస్తుందంటే మీ యొక్క రూట్ కాజ్ తెలుసుకోవాలన్నమాట. మీ బాడీలో కఫ హ్మ్. ఎక్సెస్ అయి ఉంటుంది చూడండి. హ్మ్. మీకు వచ్చి వెజైనల్ డిశ్చార్జ్ ఉందా మేడం? వైట్ డిశ్చార్జ్? ఏం లేదు మేడం. బాడీలో వచ్చి డాంప్‌నెస్ ఇంక్రీజ్ అవుతుంది మేడం. డాంప్‌నెస్ వచ్చి డిక్రీజ్ చేయండి. డాంప్‌నెస్ హ్మ్. డిక్రీజింగ్ ఫుడ్స్ తీసుకోండి. మీకొచ్చి హ్మ్. అది తగ్గిపోతుంది. ఎందుకంటే వర్మాలో మాకొచ్చి ఉప్పు పుట్టి వర్మం అంటారు. అంటే బాడీలో ఉండే టాక్సిన్స్ అంతా వచ్చి అక్కడ పోయి అక్యుములేట్ హ్మ్. అవుతుందన్నమాట. ఓకే. దానివల్ల ఓకే. కూడా పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. హ్మ్. ఓకేనా? హ్మ్. మీ కఫాన్ని ఓకే. వచ్చి బ్యాలెన్స్ చేయండి మేడం. మీకొచ్చి తగ్గిపోతుంది. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే నమస్తే మేడం. మేడం. అది నమస్తే మేడం. మీ పేరు? హాఫ్ మజిల్ పెయిన్స్ వస్తున్నాయండి. మీ పేరు మేడం? జయంతి అండి. జయంతి మేడం గారు. మజిల్ పెయిన్సా మేడం? ఎక్కడ మజిల్ పెయిన్స్? హాఫ్ మజిల్ పెయిన్స్. కాఫ్ మజిల్ పెయిన్. ఓకే. మేడం మీరు చాలా కొంచెం ఎమోషనల్ పర్సనా? ఉంటుందిలేండి. అవును. అంటే ఏ విషయాన్నైనా గానీ కొంచెం సెన్సిటివ్‌గా తీసుకుంటారు. కొంచెం పాల్పిటేషన్ ఉంటుంది. గుండె దడ అనేది ఉంటుందా మీకు ఇప్పుడు? అంత దడగా ఏముండదండి. హ్మ్. ఓకే మేడం. ఎందుకంటే మన యొక్క కాఫ్ మజిల్ అనేది మన యొక్క సెకండ్ హార్ట్ లాగనమాట ఈ హీలింగ్ థెరపీస్‌లో. ఓకేనా మేడం? ఈ కాఫ్ మజిల్‌ని స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ అనేది ఉంది మేడం. ఏంటంటే మీరు ఒక టేబుల్ ఉందనుకోండి. ఈ టేబుల్‌ని ఇలా పట్టుకునేసి టోస్‌తో చూడండి. టోస్‌ని ఇలా పెట్టుకొని అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఓకే మేడం. ఇదనుకోండి టేబుల్ ఇదనుకోండి. ఇన్‌హే ఇలా ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్, ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్ అలా చేయండి. ఓకేనా? ఓకే. అదే విధంగా సిట్టింగ్ ఇన్ ద చైర్‌లో కూర్చొని కూడా మీరు చేయొచ్చు. ఎవరు ఓకే. స్పీకర్ కొంచెం మ్యూట్ చేస్తే బాగుంటుందండి. ఆ! జయంతి గారు మీరు కూడా స్పీకర్ మ్యూట్ చేయండి. నేను చెప్పిన తర్వాత మీరు మ్యూట్ చేస్తారు. ఓకే. ఓకే మేడం. ఇది కాఫ్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ అండి. ఇది చెయ్యండి. దీంతో పాటు ఏం చేస్తారంటే మీకు అక్కడ మెరిడియన్స్ యాక్టివేట్ చేయడానికి జెంటల్‌గా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మీరు కాలికి జెంటిల్ మసాజ్ చేసుకోండి మేడం. సెల్ఫ్ మసాజ్ చేసుకోండి. చూడండి ఇక్కడ నుంచి ఈ బ్యాక్ సైడ్ మజిల్స్ ఉన్నాయి కదా, ఇది మీరే సెల్ఫ్‌గా చేసుకోవచ్చు. అదే విధంగా ఈ సైడ్ మజిల్ మెయిన్ అండి. ఇక్కడ చూడండి థంబ్ దగ్గర నుంచి ఈ సైడ్ పోతుంది కదా, ఇక్కడ ఇక్కడ కొంచెం ప్రెషర్స్ ఇచ్చుకోండి. ఫుల్‌గా అప్‌వర్డ్ ప్రెషర్‌లో మసాజ్ చేయండి. చేయగా ఏమవుతుందంటే మీకొచ్చి నొప్పి తగ్గుతుంది. అదే విధంగా ఇక్కడ ఎముక ఉంది కదండీ హీల్ దగ్గర నుంచి ఇక్కడ ఎముకని బాగా జెంటిల్ నాకు రైట్ లెగ్ అదే యాంకిల్ సారీ ఒక నిమిషం అండి. అక్కిలిస్ టెండన్ సర్జరీ అయింది. ఓకే. అది అప్పటి నుంచి నొప్పుందా? లేదు. ఇది ఇప్పుడు రీసెంట్‌గా ఒక 6 మంత్స్ నుంచి పెయిన్స్ వస్తున్నాయి. ఓకే ఇది మేడం. సర్జరీ అయ్యి నాకు 20 ఇయర్స్ అయింది. ఓకే మేడం. ఈ లైట్‌గా ఆయిల్ వేసి మీరు మసాజ్ చేయడంలో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రాదు. ఏ ప్రాబ్లమ్ అయితే జరగదు. నేను చెప్పింది అంతా ట్రై చేసి చూడండి మేడం. మెయిన్‌గా ఏంటంటే ఇక్కడ ఈ థంబ్ ఉంది కదా మేడం, ఈ థంబ్‌కి ఈ నెక్స్ట్ ఫింగర్‌కి మధ్యన ఈ స్పేస్‌లో ఒక 3 ఫింగర్స్ వేసి ఇలా ప్రెషర్ ఇవ్వండి మేడం. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ప్రెషర్స్ ఇవ్వండి. ఖచ్చితంగా మీకొచ్చి ఈ కాలుకు పోయే ప్రాణశక్తి ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవడం ద్వారా మీకొచ్చి ఆ కాళ్ళు అకిలీస్ టెండన్ పెయిన్ ఉన్నా గానీ, యాంకిల్ పెయిన్ ఉన్నా గానీ తగ్గుతుందన్నమాట. కాఫ్ మజిల్ మెయిన్‌గా కాఫ్ మజిల్‌కి వచ్చి మీరు అప్వర్డ్ డైరెక్షన్‌లో స్ప్లీన్ మెరిడియన్ ఓకేనా? బిఎల్ మెరిడియన్ పాయింట్స్ అంతా మీరు కిడ్నీ మెరిడియన్ పాయింట్స్‌ని యాక్టివేట్ చేయాలి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ మీకు మేడం. పాయింట్స్ తెలియకపోతే వచ్చి నేను మీకు ఇమేజ్ పెట్టాను కదండీ! పర్సనల్‌గా నాకు మెసేజ్ చేయండి. మీకు ఇమేజెస్ నేను పెడతాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం ఇంకొకటి నిన్నటి వీడియో పెడతారా?
పెట్టాను మేడం నేను వచ్చి పీపీటీ పెట్టేసాను చూడండి. నేను PPT వీడియో డిస్టర్బెన్సెస్ పెట్టారు. ఉన్నాయి కొంచెం పీపీటీ పెట్టేటప్పుడు, అందుకోసమని నేను పీపీటీ మాత్రం మీకు గ్రూప్ లో పెట్టేశాను, చూసుకోండి మేడం. డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, గ్రూప్ లోనే Okay, మెసేజ్ thank you. చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ. మ్యామ్ Next నమస్తే. ఏదైనా doubt? నా పేరు నమస్కారం గీత. అండి. నా ఏజ్ గీత 55. ఓకే. అయితే ఇప్పుడు మెనోపాజ్ స్టాప్ అయి 2 years అయింది. ఏజ్ ఎంత చెప్పారు మేడం? 55 మ్యామ్. 55. ఓకే ఓకే. 54. బట్ ఇప్పుడు అంటే మెన్స్ సాగిన దగ్గర నుంచి నైట్ టైం కాళ్ళు చేతులు బాగా పెయిన్ వస్తున్నాయి. అంటే చేతులు తిమ్మిర్లు అన్ని జాయింట్స్ లో పెయిన్ వచ్చేసి నిద్ర ఉండలేదు. మార్నింగ్ కొంచెం మోషన్ అది అయ్యి గ్యాస్ రిలీజ్ అయ్యాక ఆటోమేటిక్ గా కొంచెం రిలీఫ్ వస్తుంది. అయితే ఆ వీక్నెస్ అట్లా ఉండిపోతుంది మార్నింగ్ అంతా కూడా. ఉన్నట్లుండి కాళ్ళు అంటే అన్ని గబికిన కూర్చుని లేచిన అట్లా పట్టేస్తూ అట్లా ఉంటుంది. బాడీ మొత్తం బరువుగా ఉంటా ఉంది. వెయిట్ స్టాప్ అయిపోయింది. ఎంత చేసినా కంట్రోల్ అవ్వట్లేదు. వెయిట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా మేడం? ఏం లేదు మ్యామ్, స్టడీగా ఉంది. 74. స్టడీగా మెయింటైన్ అవుతుంది. గుడ్ మేడం. బట్ అంటే తగ్గట్లా, ఎంత చేసినా కంట్రోల్ చేయలేకపోతున్నాను, అదే తగ్గించలేకపోతున్నాను. ఇక్కడ ఏంటంటే మేడం మెనోపోజ్ అవుతుంది కదా, మెనోపోజ్ ఏమవుతుందంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఈస్ట్రోజన్ ప్రోస్ట్రాన్ హార్మోన్స్ అనేది బాడీలో ఏమవుతుంది, అక్కడ ఇదో ఋతుక్రమం ఆగిపోయింది కదా మేడం, అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ హార్మోన్స్ అనేది సెక్రెట్ అవ్వదు, డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అనమాట. మన బాడీలో కాల్షియం నిల్వలు తగ్గుతుంది. అదే విధంగా వచ్చి మీకు ఎందువల్ల వచ్చి క్రాంప్స్ వస్తుంది, నైట్ టైంలో నమ్నెస్ వస్తుందంటే మీ బాడీలో మెగ్నీషియం అనేది తగ్గింది అనమాట. మీ నైట్ స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తుందంటే మీ యొక్క బాడీలో మినరల్స్ అనేది డిస్టర్బెన్స్ ఉంది. మీ బ్లడ్ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది బాడీలో వచ్చి మినరల్ డిస్టర్బెన్స్ ఉండేది, మెగ్నీషియం డిస్టర్బెన్స్ ఉంది మేడం, అందువల్లే క్రాంప్ అనేది వస్తుంది, క్రాంప్ నమ్నెస్ అనేది వస్తుంది అనమాట. మీరు మజ్జిగ తాగండి మేడం మధ్యాహ్నం టైంలో. అదే విధంగా మీకు డయాబెటిక్ ఏదైనా ఉందా? ఏం లేదు మ్యామ్, మజ్జిగ ఎక్కువ తీసుకుంటానే ఉంటాను. అదైతే మీరు అరటిపండు తీసుకోండి, అరటిపండులో ఉండే పొటాషియం మీకు కావాల్సి వస్తుంది, మెగ్నీషియం ఉండే ఫుడ్స్ మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ తీసుకోండి మేడం మీరు వచ్చి. తర్వాత వీక్నెస్ ఎందువల్ల వస్తుందంటే మీకు ప్రాపర్ డైట్ ఉండలేదు, తర్వాత నిద్ర సరిపోవడం లేదు కదా మేడం, దానివల్ల కూడా మీకు వచ్చి మజిల్ డే ఫుల్ గా వీక్నెస్ గా ఫీల్ అవుతున్నారు. ఓకేనా, ప్రాపర్ డైట్, మీరు డైట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా చూసుకోండి. బికాస్ ఆకుకూరలు తింటున్నారా, కాయగూరలు తింటున్నారా, ఓకేనా, ఫ్రూట్స్ తీసుకుంటున్నారా చూడండి. వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీ అనేది మీకు ఉంది, మజిల్ క్రాంప్నెస్ అనేది ఉంది మీకు వచ్చి, నైట్ స్లీప్ డిస్టర్బెన్స్ అంటే మెగ్నీషియం, మస్కులర్ పెయిన్స్ ఉన్నాయి, ఇవన్నీ వాటినే డినోట్ చేస్తుంది. మెనోపాజ్ అంటేనే మేడం బాడీలో వచ్చి హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది వచ్చేస్తుంది. మనం కొంచెం కాల్షియం కానీ సప్లిమెంట్స్ గా తీసుకోకండి, ఫుడ్ లో తీసుకోండి. ఓకేనా, నువ్వులు బెల్లం తీసుకుంటున్నాను. నువ్వులు బెల్లం తీసుకోండి, అరటిపండు తీసుకోండి, ఓకేనా, మజ్జిగ తీసుకోండి, పాలు వచ్చి మీకు పట్టే పాలు తీసుకోండి, ఎగ్ ఇలాంటివన్నీ ప్రాపర్ గా పోషక ఆహారాలు ఉండే ఫుడ్ తీసుకున్నారనుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు వచ్చి ఫుడ్ లో ఏదో నెగ్లెక్ట్ చేస్తున్నారు అనుకుంటా, అది మీరు కొంచెం గమనించండి. అంటే మేము అంటే మార్నింగ్ డ్రై ఫ్రూట్స్, రాగి జావా అట్లా తీసుకుంటున్నాను మ్యామ్ నేను మార్నింగ్ అవన్నీ 11 కి అట్లా, అది ఇంకా 1 కి మామూలు విత్ ఒక మిల్లెట్స్ ఏదైనా ఒక మిల్లెట్ తీసుకుంటాను డైలీ. అంటే కొంచెం వైట్ ఫ్రూట్స్ తీసుకుంటున్నారా? 2 టైప్స్. అంటే ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఓన్లీ మ్యాంగోస్, నార్మల్ గా అన్ని తీసుకుంటాం మ్యామ్, ఫ్రూట్స్ అన్ని తింటాను. బనానా కొంచెం తీసుకోండి మేడం, బనానా డైలీ తీసుకోండి కావాలంటే కూడా, అయితే 3 days once 2 days once కూడా తీసుకోండి మ్యామ్. మార్నింగ్ మేము డ్రై ఫ్రూట్స్ అండ్ విత్ ఒక అంటే కర్డ్ రైస్ అట్లా తీసుకుంటాము మార్నింగ్. అంటే ముందు రోజు నైట్ నీళ్ళల్లో అది నానబెట్టి అట్లా వాటర్ అది అట్లా తీసుకుంటాం మార్నింగ్. ఆఫ్టర్నూన్ కర్రీ కూడా చాలా ఎక్కువ తీసుకుంటాము. అంటే అంటే ఇద్దరమే ఉంటాము, బట్ ½ kg కర్రీ చేసేస్తాను ఇద్దరికి కలిపి. అలాగైతే మీరు బ్లడ్ టెస్ట్ ఒకసారి తీసుకోండి, బ్లడ్ టెస్ట్ లో వచ్చి మీకు వచ్చి ఏదైనా మినరల్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మేడం. పర్టికులర్ గా బ్లడ్ టెస్ట్ లో ఏమైనా టెస్ట్ అని అడగాల, మేము ఎట్లా అడగాలి? అలానే కాదు మేడం, మీరు నార్మల్ గానే వచ్చి మినరల్స్ బ్లడ్ టెస్ట్ లోనే ఉంటుంది అనమాట, మినరల్స్ చెక్ చేయడానికి, వైటమిన్ డి
కాల్షియం చెక్ చేయడానికి ఎలా ఉందో అదే విధంగా మినరల్స్ చెక్ చేయడానికి ఉందన్నమాట. మెగ్నీషియం ఎంత ఉందో మీరు తెలుసుకోవాలండి అంటే వాళ్ళు చెక్ చేస్తారన్నమాట. లేదు అది లేదు అంటే మీరు పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, తీసుకుంటున్నాను మ్యామ్ ఫ్లాక్స్ సీడ్స్ అవన్నీ. ఇవన్నీ తీసుకుంటూ వెళ్ళిపోండి మేడం. తగ్గిపోతుంది మీకు వచ్చి ఏం ప్రాబ్లం ఫ్లాక్ ఉండదు. సీడ్స్. ఓకే. జెంటిల్ అండ్ ఎక్సర్సైజ్ ఒక హాఫ్ అన్ ఈవినింగ్ అవర్ టైం చేయండి కొంచెం దాంతోపాటు. ఎక్కువ ఆకలి ఎక్కువ అనిపిస్తుంటుంది. ఎందుకో నాకు ఈవినింగ్ అయ్యాక అంటే నైట్ లోపు కొంచెం ఆకలి అంటే మార్నింగ్ ఈవినింగ్ ఆకలి ఎక్కువ ఉంటుంది. పిత్తం ఎక్కువగా ఉండొచ్చు మేడం బాడీలో. పిత్త ఓకే. ఎక్సెస్ వల్ల కూడా వచ్చి మనకి ఈ విధంగా జరుగుతుంది. మీ ఒంట్లో మీ యొక్క పొత్తి కడుపు మాత్రమే కొంచెం ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుందా? బెల్లి ఎస్ మ్యామ్. ఫామ్ ఎస్ అయిందా? మ్యామ్. ఈవినింగ్ టైం కి అనిపిస్తుంది మ్యామ్. ఓకే ఓకే ఓకే. మీరు కొంచెం అదే మేడం మజ్జిగ తీసుకోవాలి. ఓకే. వారానికి ఒకసారి మంచిగా తలస్నానం చేసుకోండి. నూనె అంటే తలస్నానం చేసుకోండి. మైల్డ్ ఎక్సర్సైజ్ చేయండి మేడం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ చేస్తాను మ్యామ్. కంపల్సరీ డైలీ ఒక ఇది 1.5 చేయండి. అవర్ యోగా అండ్ చేస్తూ బ్రీతింగ్ ఉండండి. చేస్తాము. ఖచ్చితంగా చేయండి మేడం. కావాలంటే మీరు ఒక్కసారి మెగ్నీషియం గానీ, కాల్షియం గానీ చెక్ చేసుకోండి మేడం మీ ఒంట్లో. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. మెగ్నీషియం, కాల్షియం. ఓకే మ్యామ్. ఓకేనా? థ్యాంక్ యూ. మేడం నమస్తే అండి. థ్యాంక్ యూ. నాకు వైట్ బ్లడ్ అంటే నమస్తే మేడం గారు. బోత్ బ్రెస్ట్ లో సిస్ట్స్ ఉన్నాయండి. కానీ అది లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ ఇయర్ నేను టెస్ట్ చేయించుకున్నాను. అది ఓకే. నార్మల్ గానే వచ్చినాయి, ఏం పెద్ద ఇబ్బంది లేదు అని అన్నారు. కానీ ఇప్పుడు రైట్ బ్రెస్ట్ లో బాగా పెరిగినట్టు అనిపిస్తుందండి. ఇది ఎలా తగ్గించడానికి ఏమైనా పాయింట్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా? ఉన్నాయి మేడం. యాక్చువల్‌గా స్ప్లీన్ పాయింట్స్ ఉంటాయన్నమాట. మీరు మీ నాడి ఏమని ఫస్ట్ చూసుకోవాలి మేడం మనం వచ్చి. నాడిలో వాత, పిత్త, కఫ రూట్ కాజ్ తెలుసుకునేసి దాన్ని స్ప్లీన్ మెరిడియన్‌లో వీక్‌నెస్ ఏదైనా ఉండొచ్చు. దానికి సంబంధించిన పాయింట్స్‌ని యాక్టివేట్ చేయడం ద్వారా మీకు వచ్చి ఈ సిస్ట్ అనేది తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బినైనా, మాలిగ్నెంట్ అనేది మీరు చెప్పేశారు. బినైన్ దట్ మీన్స్ దానివల్ల ఏం ఏమి ప్రాబ్లం లేదు. క్యాన్సర్స్ ఏమీ లేదు, అసలు క్యాన్సర్స్ సంబంధమే లేదు. నార్మల్ గా వాటర్ సిస్ ఉన్నాయని చెప్పారు అంతే. ఎవరికైనా ఉంటున్నాయి ఈ మధ్య ఎక్కువగా అని చెప్పారు. అవును వస్తుంది మేడం. హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అందరికీ వస్తుంది మేడం. నా ఏజ్ 49 మ్యామ్. పీరియడ్స్ 49. రెగ్యులరే కానీ ఇప్పుడు ఒక 1 వీక్ డిలే అయింది. ఇప్పుడు వరకు రెగ్యులర్. మీరు ఫ్రీక్వెంట్ గా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండండి. మీ నియర్ బై అయితే వంశీ సార్ కాంటాక్ట్ అయితే వంశీ సార్, అభినవ్ సార్ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి రూట్ కాజ్ అనాలిసిస్ అనేది ఇస్తారు అన్నమాట. రూట్ కాజ్ అనాలిసిస్ ద్వారా వచ్చి ఆ స్ప్లీన్ ఐడియాని యాక్టివేట్ చేయడం ద్వారా మీకు వచ్చి ఆ ప్రాబ్లం తగ్గుముఖం పడుతుందండి. ఒకేసారి తగ్గిపోదు. ఇట్ విల్ డిక్రీస్. అదే అంటే ఏమన్నా ప్రెజర్ పాయింట్స్ కానీ లేకపోతే ఉన్నాయి మేడం. ఉన్నాయి చెప్తారా? ఉన్నాయి మేడం ఉన్నాయి. కప్పింగ్ థెరపీ కొంచెం యూజ్ అవుతుంది మేడం దానికి. నేను ఆల్రెడీ ఒక కేసు చేశాను. ఓకే రిజల్ట్ ఓకే బాగా మేడం. వచ్చింది. ఖచ్చితంగా మేడం. ఖచ్చితంగా. కప్పింగ్ ఇక్కడ బాగా స్ప్లీన్ యూజ్ అవుతుంది. ఒకసారి మేడం మీరు చెప్పండి, లక్ష్మి మేడం మీరు చెప్పండి కొంచెం. ఓకే మేడం. ఇది స్ప్లీన్ ఉంది కదా మేడం. స్ప్లీన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఈ స్ప్లీన్ పాయింట్స్ మీరు అన్నిటినీ యాక్టివేట్ చేసుకోవచ్చు. లైట్ గా ఆయిల్ అప్లై చేసుకొని వెంటనే ఈ యొక్క బటన్ వేలు మీకు వచ్చి లెఫ్ట్ సైడ్, లేడీస్ అంటే లెఫ్ట్ సైడ్ ఎప్పుడు గుర్తు పెట్టుకోండి మేడం. జెంట్స్ అంటే రైట్ సైడ్, లేడీస్ అంటే లెఫ్ట్ సైడ్ తంబు నుంచి ఇలా లోపలికి ప్రెషర్ ఇచ్చుకుంటూ పోండి. మైల్డ్ పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉండదని నేను చెప్పను, ఎందుకంటే బాడీలో టాక్సిన్స్ అక్యుములేషన్ ఉంటుంది, స్ప్లీన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి లేడీస్ కి ఉంటుంది. అది కామన్ గానే ఉంటుంది. మీకైనా నాకైనా అందరికీ ఉంటుంది. మనం స్ట్రెంగ్ చేసుకోవాలి. దానికి జెంటిల్ మసాజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క ప్రాణశక్తి అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటు మన మంచి ఆహారం, జంక్ ఫుడ్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే నిపిల్స్ ఉంది కదా మేడం. నిపిల్ కి వచ్చి అప్ డౌన్ సైడ్స్ లో ఒక అంటే దట్ మీన్స్ అప్పర్ పాయింట్, డౌన్ పాయింట్, ఈ సైడ్స్ పాయింట్స్ ఉందన్నమాట. ఆ పాయింట్స్ కి జెంటిల్ ప్రెషర్ ఇచ్చుకోండి. దాంతోనే ఏమవుతుందంటే అక్కడ పోయే ప్రాణశక్తి అనేది ఇంక్రీజ్ అవడం ద్వారా మీకు వచ్చి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ సిస్ట్ వచ్చి తగ్గుముఖం పడుతుంది. ఓకే. ఏ ఆయిల్ అయినా పర్వాలేదా మేడం? ఏమైనా స్పెసిఫిక్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి మేడం చాలు. మనకి కొబ్బరి నూనె, చెక్కు నూనె, కొబ్బరి నూనె చాలు. ఫ్రిక్షన్ కి మనం సెల్ఫ్ మసాజ్ చేస్తున్నప్పుడు మనకి ఫ్రిక్షన్ కావాలి కదా, దానికోసం కొబ్బరి నూనె చాలు. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. మన ఇంటిలో యూజ్ చేస్తాం కదా, అది చాలు మనకి. ఇది చేయండి. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసేయండి. అసలు జంక్ ఫుడ్ తినను మేడం. అసలు హోమ్ ఫుడ్ తప్ప నేను బయట ఫుడ్ అస్సలు తినను. ఇంట్లో కూడా కోకోనట్ ఆయిల్ ఆర్ సెసమే ఆయిల్ ఈ రెండే వాడతాము.
సరే మేడం, స్ట్రెస్ పెట్టుకోకండి, మెడిటేషన్ చేయండి, అది తగ్గిపోతుందని పాజిటివ్ అఫర్మేషన్ చేసుకుంటూ ఉండండి, తగ్గిపోతుంది. మీకు డీప్ గా కావాలంటే అభినవ్ సార్ గారు, వంశీ సార్ ఉన్నారు, అనాలిసిస్ మాత్రం తీసుకోండి. ఫోన్ కన్సల్టేషన్ కావాలన్నా కానీ నా నంబర్ ఇస్తారు అభినవ్ సార్ గారు, నేను మాట్లాడతాను. ఓకే, ఓకేనా థ్యాంక్ యూ మేడం? మ్యామ్. ఇంకొకటి ఏంటంటే ఇందాక అరటిపండు తినమని సజెస్ట్ చేశారు ఒక సిస్టర్ కి. అరటిపండు అవును ఏ అరటిపండు తిన్నా పర్వాలేదా మేడం? మేడం, అంటే మనకి పొటాషియం, అరటి పండులో వచ్చి పొటాషియం ఎక్కువగా ఉంటుంది మేడం, అవును అందుకోసం నేను తినమని చెప్పాను అనమాట. తనకి కొంచెం మినరల్ డెఫిషియన్సీ అవునవును, ఉంది, అది బీపీ కరెక్టే. కొంచెం. అంటే నార్మల్ గా అన్ని పూర్వం పొటాషియంలోనే, సరే సరే, అన్ని బనానాలో వచ్చి పొటాషియం అనేది ఉంటుంది అనమాట. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలాకి, తర్వాత కర్పూరవల్లి, ఈ కేరళ డిఫరెంట్ టైప్ ఆఫ్ బనానాస్ ఉన్నాయి అనమాట. అన్నిట్లోనూ కామన్ గా ఉండే ఒక కాంపోనెంట్ వచ్చి పొటాషియం అన్నమాట. పొటాషియం అది కూడా అందుకోసం డిఫరెంట్. నేను అది చెప్పాను. అదే ఏదైనా మీకు ఎక్కడ ఏది దొరుకుతుందో, ఇప్పుడు కేరళ వాళ్ళకి కేరళ అరటిపండు అండి, మన ఆంధ్ర వాళ్ళకి ఏది దొరుకుతుందో అదే, ఇక తమిళనాడు వాళ్ళకి ఏది దొరుకుతుందో రస్తాలు దొరుకుతుంది అనుకుంటాను ఇక్కడ ఓకే, సంథింగ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ ఏది దొరుకుతుంది అది. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ నాకేమైనా ప్రెజర్ పాయింట్ ఏమైనా ఉందా మ్యామ్? మ్యామ్ గీత మేడం, ఏ కంప్లైంట్ చెప్పారు మేడం? నేను ఇంతకు ముందు అదే నాకు పొటాషియం అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీ చెప్పారు మేడం, కదా. మీరు వచ్చి ముద్ర చెప్తాను మేడం. మీకు వచ్చి ఓకే మ్యామ్. మీకు ఏ ముద్ర చెప్తానంటే పృథ్వీ ముద్ర చేయండి మేడం. పృథ్వీ ఓకే ముద్ర మ్యామ్. రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. మీ యొక్క డైజెషన్ కేపబిలిటీ, మనం తీసుకున్న ఆహారం, మీరు మంచి ఆహారం తీసుకుంటున్నారు, అది మీకు అది 100% అబ్జార్ప్షన్ అవుతుందా లేదనేది ఎలా తెలుస్తుంది మీకు వచ్చి? తెలియదు కదా. Yes, ma'am. Yes, ma'am. అది అబ్జార్ప్షన్ అవ్వకుండా కూడా ఉండొచ్చు కదా. అందుకోసమని మీరు పృథ్వీ ముద్ర చేయండి. ఇది చేయడం ద్వారా మీకు వచ్చి డైజెషన్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మినరల్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే మ్యామ్. 45 minutes నిన్న క్లాస్ లో చెప్పినట్టు 15 చేయండి 15. ఓకే చేయండి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఒక్క నిమిషం, మీకు నేను ఒక నెంబర్ పంపించాను. మీకు ఏ కన్సల్టేషన్ కావాలన్నా మీరు ఏంటి అంటే ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మేడంకి కనెక్ట్ చేస్తాను మిమ్మల్ని. 7013 అనే నెంబర్ పెట్టాను చాట్ బాక్స్లో, అది నా నెంబరు, నా పేరు అభినవ్. మీకు ఎటువంటి కన్సల్టేషన్స్ కావాలన్నా, మీకు ఏం కావాలన్నా ఆ నెంబర్ నోట్ చేసుకోండి, ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి, నేను మీకు మీ అవసరాన్ని బట్టి నేను మేడంకి కనెక్ట్ చేస్తాను. ఓకే ఓకే మేడం, ఇంకా క్లోజ్ చేద్దామా? ఇవాళ లాస్ట్ డే అని చెప్పి ఒక 10 minutes యాక్షన్, 9:30 క్లోజ్. సరే మనం ఓకే. సో ఈరోజు క్లాస్ ఎలా సార్, ఈ వీడియో మాత్రం మాకు ప్రొవైడ్ చేయండి. చాలా డౌట్స్ క్లారిఫై అయినాయి కదా, మాకు అందరికి డౌట్స్ కావాలి, అందుకని ఈ వీడియో ప్రొవైడ్ చేయండి. కంపల్సరీ పెడతాం మేడం. నిన్నటిది ఇవాళది కూడా పెడతాం వీడియో. ఫస్ట్ ఆల్రెడీ మన దాంట్లో ఉంది యూట్యూబ్ లో. సో మీరు ఆ గ్రూప్ లో ఉంటే, వ్యాధుల నుంచి విముక్తి గ్రూప్ లో ఉంది, ఒకసారి చూడండి. ఇది ఇవాళది నిన్నటిది కూడా యాడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే. సో మేడం నిన్న స్మైల్ తగ్గింది, ఇప్పుడు స్మైల్ వస్తుందా? రైట్. ఓకే. సో థ్యాంక్ యూ అండి. ఒకసారి క్లాస్ ఎలాగుందో ఒక్కసారి మీరు అది ఒక్కసారి చెప్తే హ్యాపీ. ఒకసారి చెప్పండి క్లాస్ ఎలాగుంది అనేది, టచ్ చేయండి. సూపర్ గా ఉంది. మీ విషెస్ కూడా తెలియజేస్తే హ్యాపీ మేడం. హ్యాపీ, మేము అందరు కష్టపడినందుకు హ్యాపీ. అది నెక్స్ట్ వీక్ క్లాస్ ఖచ్చితంగా అందరూ అటెండ్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీక్ క్లాస్ వచ్చి ఎలా వచ్చి డిటాక్స్ చేసుకోవాలనే దాని గురించి డీటెయిల్ గా మనం చెప్తాము. ప్రివెంట్ చేయడానికి, ప్రాబ్లమ్స్ ని ప్రివెంట్ చేయడానికి మనం చెప్తాము. అందుకు ఖచ్చితంగా మీ క్లాస్ అటెండ్ అవ్వండి అందరూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పీపీటీ నేను సెండ్ చేస్తానండి ఖచ్చితంగా. మేడం మీ కామెంట్స్ గురించి నేను ఆగాను, ఎండ్ చేయకుండా. ఓకే సార్. అని చెప్పి మనం వెంటనే క్లోజ్ చేయకూడదు. ఒక 2 minutes మనకు ఆశీర్వాదం అంతే. గ్రూప్ లో ఉన్న వాళ్ళు గ్రూప్ లో పోస్ట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్. గ్రూప్ అది లాక్డ్ గ్రూప్ అభినవ్, అది నీకు చేయమను, నువ్వు పెట్టే గ్రూప్ లో పెట్టే. ఓకే. మీరు ఏదైనా ఉంటే కామెంట్స్, అంటే ఎలాగుంది అనేది క్లాస్ గురించి, ఒక మేడం గురించి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ కి ఏమైనా ఉంటే అది పెడితే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు క్లాస్ బాగుందా సార్? ఓకే మేడం, నైస్. ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ డాల్. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైట్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ. రైట్.